ప్రయత్నిస్తారు. ముందుగా సోదరులారా, సూరతు షూరా. షూరా అంటే ఏమిటి? సలహా తీసుకోవడం, సలహా ఇవ్వడం. ఏదైనా పని చేసేటప్పుడు ఒకరికొకరు సలహా కోరుకోవడం. అయితే ఈ సూరాలో విశ్వాసి యొక్క లక్షణాల్లో ఒక లక్షణం వఅమ్రుహుం షూరా బైనహుం అని అల్లాహ్ తబారక వ తఆలా తెలియజేశారు. ఈ షూరా అనేది సలహాలు తీసుకోవడం, అలాగే సలహాలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ టాపిక్ ని తీసుకొచ్చి ఈ సూరా యొక్క పేరులాగా పెట్టడం జరిగింది. సోదరులారా, మనం ఏ పని చేసినా సరే, ఎప్పుడు కూడా చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే, మనం ముందుగా అల్లాహ్ తబారక వ తఆలాతో ఆ పనిలో మేలు కలగాలని అల్లాహ్ తబారక వ తఆలాతో కోరుకోవాలి. దాని తర్వాత ప్రాపంచిక పరంగా ఏ పని అయితే మనం చేయబోతున్నామో ఆ పనిలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరి దగ్గర అయితే అనుభవం ఉందో వారితో మనం మషవరా కూడా చేసుకోవాలి, వారితో మనం సలహా కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ లో మనందరికీ ఇలా తెలియజేస్తున్నారు, మా ఖాబ మన్ ఇస్తఖారా వమా నదిమ మన్ ఇస్తషారా. ఎవరైతే ఇస్తిఖారా చేస్తారో, అంటే ఇస్తిఖారా అంటే అల్లాహ్ తబారక వ తఆలాతో మేలు కోరుకోవడం. సలాతుల్ ఇస్తిఖారా కూడా ఉంది. మనం ఏదైనా పని చేయాలి అనుకుంటున్నాము, ఆ పనిలో మనం అల్లాహ్ తబారక వ తఆలాతో మేలు కోరుకుంటున్నాము, లేదా ఆ పనిలో ఒకవేళ గనక మేలు ఉంటే అల్లాహ్ తబారక వ తఆలా ఆ పనిని చేసే సౌభాగ్యం నన్ను ప్రసాదించు, ఒకవేళ గనక ఆ పనిలో మేలు లేకపోతే ఆ పని నుండి నన్ను దూరం చేసేసేయ్ అని ఒక దువా కూడా ఉంది. అల్లాహుమ్మ ఇన్నీ అస్తగ్ఫిరుక బిఇల్మిక వ అస్తగ్ఫిరుక బిఖుద్రతిక వ అస్అలుక మిన్ ఫద్లికల్ అజీమ్ ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు వ తఅలమ్ వలా అలమ్. ఇది పూర్తి దువా కూడా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని విధానం కూడా మనకు తెలియజేశారు. ఎవరైనా ఏదైనా పని చేయాలి అనుకుంటే 2 రకాల నఫిల్ నమాజ్ చదివేసి ఈ ఇస్తిఖారా దువా ఏదైతే ఉందో ఈ దువా చదవాలి. ఈ ఇస్తిఖారాలో ఏముంటుంది? మనం అల్లాహ్ తబారక వ తఆలాతో ఇస్తిఖారా అంటే ఖైర్ ని, మంచితనాన్ని, మేలుని కోరుకోవడం. మనం అల్లాహ్ తబారక వ తఆలాతో మేలు కోరుకుంటున్నాము. అయితే ప్రవక్త సల్లల్లాహు హదీస్ లో ఏం చెప్పారు? ఎవరైతే ఇస్తిఖారా చేస్తారో, అల్లాహ్ తబారక వ తఆలాతో మేలు కోరుకుంటారో ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా నష్టపడిపోడు. మా ఖాబ మన్ ఇస్తఖారా, ఆ వ్యక్తికి నష్టం అనేది ఉండదు. ఎందుకంటే మనం ఇస్తిఖారా చేసిన తర్వాత ఆ పని చేస్తే అల్లాహ్ తబారక వ తఆలా ఆ పనిలో ఉన్న కీడుల్ని దూరం చేసేసి ఆ పని వల్ల మనకు కలిగే మేలుని అల్లాహ్ తబారక వ తఆలా ప్రసాదిస్తారు. లేదా ఒకవేళ గనక ఆ పని వల్ల మనకు కీడే జరిగేది ఉంటే అల్లాహ్ తబారక వ తఆలాకు ముందుగానే తెలుసు. కాబట్టి అల్లాహ్ తబారక వ తఆలా ఆ పని నుండి మనల్ని ఎలాగైనా ఏదో ఒక విధంగా, ఏదో ఒక రకంగా అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ ఆపేస్తాడు. సోదరులారా, ఇస్తిఖారా అనేది ఈ రోజుల్లో చాలా తక్కువగా మన జీవితాల్లో ఉంది. కొన్ని విషయాల్లో మాత్రమే మనం ఈ రోజుల్లో ఇస్తిఖారా చేస్తున్నాము. పెళ్లి సంబంధం విషయంలో ఒక ఇస్తిఖారా చేస్తున్నాము. అలాగే ఎవరైనా 2-3 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, దాని తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి అర్థం అవ్వట్లేదు, అప్పుడు కొంతమంది సలహా ఇస్తారు, మీరు ఇస్తిఖారా చేయండి అని. ఇలా కాదు సోదరులారా, సహాబాలు చెప్తున్నారు, కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యుఅల్లిమునల్ ఇస్తిఖారా కమా యుఅల్లిమునల్ ఖురాన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఎలా అయితే ఖురాన్ నేర్పించేవారో అలాగే ఇస్తిఖారా చేయమని కూడా ప్రవక్త సల్లల్లాహు మనకు నేర్పించేవారు. అంటే ప్రతి చిన్న పెద్ద విషయాల్లో మనం ఏమి చేయాలి? ఇస్తిఖారా చేస్తూ ఉండాలి. అలాగే రెండో మాట ప్రవక్త సల్లల్లాహు హదీస్ లో చెప్పారు, వమా నదిమ మన్ ఇస్తషారా. మరియు ఎవరైతే మష్వరా చేసుకుంటారో, సలహా తీసుకుంటారో ఏదైనా పని చేసే ముందు, ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా సిగ్గుపడడు. అంటే ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా అరే నేను ఈ పని చేయకపోతే బాగుండేది అనే ఆ ఆలోచన ఎప్పటికీ కూడా ఆ వ్యక్తికి రాదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏమి చేశాడో తన స్వయంగా నిర్ణయం తీసుకొని చేయలేదు. ఆ వ్యక్తి ఏం చేశారు? ఇతరులతో సలహా తీసుకున్నాడు. అందుకని మనం ఏమి చేయాలి? ఒకవేళ ఇప్పుడు మనం 10 మందితో సలహా తీసుకున్నాం, 8 మంది ఒక పని చేయమన్నారు, 2 మంది ఆ పని చేయవద్దన్నారు. ఇప్పుడు మనం ఏమి చేస్తాము? 8 మంది ఈ మాట చెప్పారు కాబట్టి 8 మంది ఏ మాట అయితే చెప్పారో ఆ పని మనం చేస్తాము. చేసిన తర్వాత కూడా ఒకవేళ మనం నష్టపోతే అప్పుడు మనకు ఎలాంటి గిల్టీ ఫీల్ అవ్వదు. ఎందుకంటే మనం సలహా తీసుకుని చేశాము. 10 మందిలో 8 మంది ఈ సలహా ఇచ్చారు కాబట్టి నేను ఆ పని చేశాను. ఒకవేళ గనక అయినప్పటికీ నాకు దాంట్లో నష్టం అయిపోతే అప్పుడు నేను ఏం చేయను? ఎలాంటి గిల్టీ నాకు ఫీలింగ్ ఉండదు. అదే మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు హదీస్ లో చెప్పారు. అయితే సోదరులారా, మష్వరా అనేది చాలా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా విలువైనది ఇది. అందుకని మనం ఎప్పుడు కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే, ఎలాంటి నిర్ణయం అయినా సరే, ముఖ్యంగా ప్రాపంచిక విషయాల్లో
మన ఇబాదత్ విషయాల్లో, ఆరాధన విషయాల్లో అయితే మనకు ఎవరితో సలహా తీసుకునే అవసరం లేదు. మీరు 2 రకాలు నమాజ్ చదవాలనుకున్నారు, 2-3 సలహా తీసుకునే అవసరం లేదు. మీరు నమాజ్ చేసేయండి. మీరు అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క దారిలో దాన ధర్మాలు చేసుకోవాలనుకుంటున్నారు, మీరు దాన ధర్మాలు చేసేయండి. ప్రాపంచిక విషయాల్లో ముందుగా మనం ఏమి చేయాలి? అల్లాహ్ తబారక్ వ తఆలాతో మేలు కోరుకోవాలి, ఇస్తిఖారా చేయాలి. దాని తర్వాత మనం మానవులతో సలహాలు తీసుకోవాలి. సలహా యొక్క చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ సూరాలో విశ్వాస యొక్క లక్షణాల్లో ఒక లక్షణం సలహా తీసుకోవడం లేదా సలహా ఇవ్వడం ఉంది అని ఈ లక్షణంతోనే ఈ సూరా యొక్క పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే సోదరులారా, దీని యొక్క ప్రస్తావన మనకు 28వ ఆయతులో వస్తుంది. ముందుగా మనం ఈ సూరా ముందు నుంచి మొదలు పెడదాము. ఈ సూరా హామీమ్ ఐన్ సీన్ ఖాఫ్ దీంతో మొదలవుతుంది. ఇప్పటి వరకు కూడా మనం ఎన్ని సూరాలు అయితే తెలుసుకున్నామో వాటిలో చాలా సూరాల్లో ఇలాంటి హామీమ్ ఐన్ సీన్ ఖాఫ్ ఇలాంటి పదాలు మన ముందుకు వచ్చాయి. అలిఫ్ లామ్ మీమ్ స్వాద్, అలిఫ్ లామ్ మీమ్ రా, యాసీన్. అయితే ఇంతకు ముందు కూడా ఎవరైతే మీ ముందు ఈ పారా యొక్క సారాంశం పెట్టారో దీని గురించి మీ ముందుకి వివరించారో వివరించలేదు నాకు తెలియదు. కాబట్టి నేను దీనికి సంబంధించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. హామీమ్ ఐన్ సీన్ ఖాఫ్ ఇలాంటి ఎక్కడెక్కడైతే పదాలు వస్తున్నాయో అలిఫ్ లామ్ మీమ్ స్వాద్ అనేది వీటికి హురూఫే ముఖత్తాఅత్ అని అంటారు. ముఖత్తాఅత్ అంటే ఏమిటి? వీటికి మనం కలిపి చదవము, వీటికి విడివిడిగా మనం చదువుతాము. ఖతఅ యఖ్తౌ అంటే ముక్కలుగా చేయడం. ముఖత్తాఅత్ అంటే విడివిడిగా ముక్కలు చేసి చదవడం. వీటికి మేము హమ్ అని చదవము, హామీమ్ అని చదువుతాం. అసక్ ఐన్ సీన్ ఖాఫ్ అని చదువుతాం, అసక్ అని చదవము. అల్లమ అని చదవము, అలం అని చదవము. అలిఫ్ లామ్ మీమ్ అని చదువుతాము. అయితే దీని యొక్క అర్థం ఏమిటి? హురూఫే ముఖత్తాఅత్ యొక్క అర్థం కొంతమంది ఉలమాలు దీంట్లో ఒక అర్థం తీయడానికి కూడా ప్రయత్నించారు. ఉదాహరణకి అలిఫ్ లామ్ మీమ్ ఉంది. అలిఫ్ లామ్ మీమ్ యొక్క అర్థం ఏం చెప్తున్నారంటే ఈ ఖురాన్ అనేది అల్లాహ్ తరఫు నుంచి హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వస్తున్నారు. ఇప్పుడు ఎలా వివరిస్తున్నారంటే అలిఫ్ అంటే అల్లాహ్, లామ్ అంటే జిబ్రైల్ లో లాస్ట్ లో లామ్ ఉంది. మీమ్ అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ పుస్తకం అల్లాహ్ తరఫు నుంచి ఎవరు తీసుకొస్తున్నారు? మధ్యలో హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం. ఎవరి వద్దకు తీసుకొస్తున్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు. ఇలా కానీ ప్రతి చోట ఇలాంటి మీనింగ్స్ తీయాలంటే చాలా కష్టం. కాబట్టి ఎక్కువ మంది ఉలమాలు దీనికి సంబంధించి ఏమంటే చెప్పారంటే అల్లాహు అఅలము బి మురాది. మనం ఒకవేళ గనక తఫ్సీరుల్లో వెళ్ళి చదివితే అక్కడ ఏమి రాసి ఉంటుంది? అల్లాహు అఅలము బి మురాది. దీని యొక్క సరైన అర్థం అల్లాహ్ తబారక్ వ తఆలాకు మాత్రమే తెలుసు. దీనికి కూడా ఒక అర్థం ఉంది, లేదు అని మేము చెప్పలేము. కానీ దీని యొక్క అర్థం ఎవరికి తెలుసు? మానవులకి తెలియదు, అల్లాహ్ తబారక్ వ తఆలాకు మాత్రమే తెలుసు. సరే, ఇప్పుడు దాని అర్థం ఒకవేళ అల్లాహ్కు మాత్రమే తెలుసు, మనకు తెలియదు, అయినప్పటికీ అల్లాహ్ తబారక్ వ తఆలా దాని యొక్క ప్రస్తావన ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు మనకు దానితో అవసరం లేకపోతే ఎందుకు అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో ఇలాంటి పదాలు తీసుకొచ్చారు అంటే ఉలమాలు దాని యొక్క సమాధానం ఏమి చెప్తున్నారు అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఎందుకంటే ముష్రికీన్లు, అరబ్ లో ఉన్న ముష్రికీన్లు ఏం చెప్పేవారు? ఈ ఖురాన్ అనేది అల్లాహ్ తబారక్ వ తఆలా గ్రంథం కాదు, మానవుడు కూడా ఈ గ్రంథం రాసుకోవచ్చు అని వారు చెప్పేవారు. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో ఎన్నో చోట ఛాలెంజ్ చేశారు. ఒకవేళ గనక మీరు ఇది మానవుడి యొక్క గ్రంథం అని అనుకుంటున్నారు అనుకుంటే మీరు కూడా ఇలాంటి ఒక గ్రంథం తీసుకురండి, మీరు కూడా ఇలాంటి ఖురాన్ లో ఉన్న ఆయతు మాదిరిగా 10 ఆయతులు మీరు తీసుకురండి, లేదా ఖురాన్ లో ఉన్న సూరాల్లో ఒక చిన్న సూర, కనీసం 3 ఆయతుల సూర అలాంటి సూర అయినా తీసుకురండి, లేదా కనీసం ఒక్క ఆయతన అలాంటిది మీరు రాసి తీసుకురండి. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా ఛాలెంజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కృషి కూడా చేశారు వాళ్ళు, కానీ ఆ పని చేయగలిగారా? చేయలేరు. ఎందుకంటే ఇది అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క పుస్తకం కాబట్టి ఇలాంటి పుస్తకం మానవుడు ఎప్పుడు తీసుకురాలేడు. ఇలాంటి మాటలు మానవుడు ఆయన తరపు నుంచి రాసుకోలేడు. ఎందుకంటే ఇవి ఎవరి మాటలు? అల్లాహ్ తబారక్ వ తఆలా మాటలు. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా కొన్ని సూరాల యొక్క మొదటిలో ఇలాంటి పదాలు తీసుకొచ్చి ఏం చెప్తున్నాడంటే ఈ ఖురాన్ అనేది వేరే లాంగ్వేజ్ నుంచి రాలేదు. ఈ ఖురాన్ కూడా మీరు ఏ అలిఫ్ బా తాసా అయితే చదువుతున్నారో, ఏ అలిఫ్ బా తాసా అయితే అరబీ లాంగ్వేజ్ లో ఉన్నాయో అవే పదాలు ఈ ఖురాన్ లో కూడా ఉన్నాయి. ఈ ఖురాన్ కూడా ఆ పదాలతోనే అల్లాహ్ తబారక్ వ తఆలా తయారు చేసి ఉన్నాడు. అలిఫ్ లామ్ మీమ్ చూడండి, అలిఫ్ మీ దగ్గర ఉంది, లామ్ కూడా మీ దగ్గర ఉంది, మీమ్ కూడా మీ దగ్గర ఉంది, హా మీమ్ హా కూడా మీ దగ్గర ఉంది, మీమ్ కూడా మీ దగ్గర ఉంది, ఐన్ సీన్ ఖాఫ్, ఐన్ కూడా అరబీ పదమే, సీన్ కూడా అరబీ పదమే, ఖాఫ్ కూడా అరబీ పదమే.
ఈ పదాలు అన్ని వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకొచ్చి రాయబడిన ఖురాన్ కాదు. ఈ ఖురాన్ కూడా మీరు ఉపయోగించే పదాలతో రాయబడినది. అల్లాహ్ తబారక్ వ తఆలా దీని ద్వారా ఎవరు అయితే చెబుతున్నారో ఈ ఖురాన్ అల్లాహ్ తబారక్ వ తఆలా గ్రంథం కాదు అని వారికి అల్లాహ్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ పదాలతోనే ఖురాన్ కూడా తయారు చేయడం జరిగింది, ఖురాన్ కూడా రాయడం జరిగింది. మీరు గనక ఇది అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క గ్రంథం కాదు అని అనుకుంటున్నారంటే మీరు కూడా ఈ పదాలతో ఇలాంటి గ్రంథం తీసుకురండి. అయితే సోదరులారా, ఈ ఛాలెంజ్ కోసం అల్లాహ్ తబారక్ వ తఆలా సూరా యొక్క మొదటిలో ఇలాంటి పదాలు వస్తుంటారు. సోదరులారా, ఈ సూరాలో అల్లాహ్ తబారక్ వ తఆలా 7వ ఆయత్లో చెప్తున్నారు, వకదాలిక ఔహైనా ఇలైక ఖుర్ఆనన్ అరబియ్యన్ లితుందిర ఉమ్మల్ ఖురా వమన్ హౌలహా. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నారు, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ ఆయతులో ఖుర్ఆన్ ఎందుకు అవతరింపజేయబడింది దాని యొక్క ఉద్దేశం అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేస్తున్నారు. మొదటిది ఏమిటి? లితుందిర ఉమ్మల్ ఖురా. ఉమ్మల్ ఖురా మక్కా. ఉమ్మల్ ఖురా అంటే మక్కా. మక్కా వాసులు, మక్కాలో ఎవరైతే ఉంటున్నారో వారికి మీరు హెచ్చరించడానికి అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ ఖురాన్ని అవతరింపజేశారు. వమన్ హౌలహా, అలాగే మక్కాతో పాటు మక్కా ఇటుపక్క అటుపక్క ఎవరైతే ఉంటున్నారో వారిని కూడా మీరు హెచ్చరించాలి. ఈ ఉద్దేశంతో అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమి చేశారు? ఈ ఖురాన్ని అవతరింపజేశారు. దాని తర్వాత రెండో ఉద్దేశం కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్తున్నారు, వతుందిర యౌమల్ జమ్ఇ లా రైబ ఫీ. అలాగే ఈ ఖురాన్ అవతరింపజేయడానికి ఇంకో కారణం ఏమిటి? ప్రళయ దినం గురించి మీరు వారికి హెచ్చరించాలి. ప్రళయ దినం ఉంది, ప్రళయ దినం ఖచ్చితంగా వస్తుంది. ఈ మాట కూడా మీరు చెప్పడానికి అల్లాహ్ తబారక్ వ తఆలా ఏం చేశారంటున్నారు? ఈ ఖురాన్ని అవతరింపజేశారు అంటున్నారు. అందుకని మనం చూస్తాము ఖురాన్ లో ఎన్నో ఉదాహరణల ద్వారా, ఎన్నో విషయాల ద్వారా అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రళయ దినం వాస్తవం అనే మాట మనందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి అల్లాహ్ తబారక్ వ తఆలా అర్థమయ్యేలా చెప్పారు. కాబట్టి మనం ప్రళయ దినం గురించి వాటిపై మనందరికీ విశ్వాసం ఉండాలి. ఒక విషయం ఏమిటంటే అల్లాహ్ తబారక్ వ తఆలా దాని గురించి మనకు చెప్పారు, ప్రళయ దినం వస్తుంది అని. అయితే అది ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఎవరైతే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క మాటని నమ్మట్లేదో వారికి అల్లాహ్ తబారక్ వ తఆలా ఉదాహరణలు కూడా ఇచ్చి చెప్పారు. ఎలా అయితే ఒక భూమి ఉంటుంది, ఆ భూమిలో ఎలాంటి పంటలు ఉండవు, పంటలు పండట్లేదు, కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఏం చేస్తారు? ఆ భూమిపై వర్షాన్ని కురిపిస్తారు. వర్షాన్ని కురిపించిన తర్వాత ఆ వర్షాల ద్వారా ఏమవుతుంది? ఏ భూమి అయితే పూర్తిగా చనిపోయి ఉందో ఆ భూమిలో మళ్ళీ పంటలు పండుతాయి. ఇలాగే అల్లాహ్ తబారక్ వ తఆలా కూడా ఏమి చేస్తారు? మానవులు చనిపోయిన తర్వాత మళ్ళా అల్లాహ్ తబారక్ వ తఆలా లేపుతాడు అనే విషయాలు ఎన్నో చోట మనకు ఖురాన్ లో అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ ఉదాహరణ ఇచ్చి ఉన్నారు. అలాగే వేరే వేరే ఉదాహరణలు కూడా ఉన్నాయి. వాటి ద్వారా అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రళయ దినం వాస్తవం, ప్రళయ దినం అనేది ఖచ్చితంగా రాబోతుంది, ఆ ప్రళయ దినం నాడు అందరూ మళ్ళా లేపబడతారు అనే మాటని అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు తెలియజేశారు. మరియు ఈ ఉద్దేశంతోనే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ని అవతరింపజేశారు. అల్లాహ్ అంటున్నారు, అలాగే మీ వైపుకు ఈ ఖురాన్ని మేము అవతరింపజేశాము. ఎందుకు? మీరు ఉమ్ముల్ ఖురా అంటే మక్కా మరి వారి పరిసరాల వారిని హెచ్చరించడానికి, అలాగే ప్రళయ దినం గురించి కూడా హెచ్చరించడానికి మేము ఈ ఖురాన్ని అవతరింపజేశాము అని అల్లాహ్ అంటున్నారు. దాని తర్వాత సోదరులారా, 8వ ఆయతలో అల్లాహ్ తబారక్ వ తఆలా చెబుతున్నారు, వలౌ షా అల్లాహు లజఅలహుం ఉమ్మతన్ వాహిదా. అల్లాహే గనక తలుచుకుంటే వారందరినీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఒకే సముదాయంగా చేసి ఉండేవాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా తలుచుకుంటే అందరికీ ఒకే సముదాయంగా చేసేస్తాడు. అంటే అందరికీ అల్లాహ్ తబారక్ వ తఆలా తలుచుకుంటే అందరూ ముస్లింలు అయిపోతారు, అందరూ విశ్వాసులు అయిపోతారు. కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమంటున్నారు? వలకిన్ యుద్ఖిలు మన్ యషాఉ ఫీ రహ్మతిహి. అయితే ఆయన తాను తలిచిన వారిని తన కారుణ్యంలోనికి తీసుకుంటాడు. ఎవరికైతే అల్లాహ్ తబారక్ వ తఆలా తలుచుకుంటాడో వారిని మాత్రమే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కారుణ్యంలో తీసుకుంటాడు. అంటే వారిని మాత్రమే అల్లాహ్ తబారక్ వ తఆలా హిదాయత్ ప్రసాదిస్తాడు. అంటే మన దగ్గర హిదాయత్ ఉంది అంటే ఇది మన కృషితో మనం సంపాదించుకున్న హిదాయత్ కాదు సోదరులారా, మన కృషితో మనం సంపాదించుకున్నది కాదు. లేదు మనం ముస్లింల ఇంట్లో పుట్టాము కాబట్టి మనం విశ్వాసిగా ఉన్నాం కాదు. అల్లాహ్ తబారక్ వ తఆలా తలుచుకున్నాడు కాబట్టి ఎవరైతే పుట్టుకతో ముస్లింలు ఉన్నారో వారు ముస్లిం యొక్క ఇళ్లలో పుట్టారు. మరి ఎవరైతే ఇస్లాం స్వీకరిస్తున్నారో వారు ఇస్లాం అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇస్లాం లో వస్తున్నారు అనేది కాదు. అవును, ఇస్లాం అర్థం చేసుకున్నారు, కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా అనుకున్నాడు కాబట్టి, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కారుణ్యం ఉంది కాబట్టి ఆ వ్యక్తి అల్లాహ్ తబారక్ వ తఆలా ఆ వ్యక్తిని అల్లాహ్ తబారక్ వ తఆలా కారుణ్యం అనుకుంటున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఇస్లాం లోకి వచ్చాడు, ఆ వ్యక్తి ఇస్లాం స్వీకరించాడు. అందుకని సహోదరులారా, ఎవరి దగ్గర అయితే ఇస్లాం ఉందో వారు అల్లాహ్ తబారక్ వ తఆలాకు ఆ అనుగ్రహంపై
ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ అనుకున్నారు కాబట్టి మనం అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కారుణ్యంలో అంటే ఇస్లాం లో జీవితాన్ని గడుపుతున్నాము. ఎంతో మంది ఉన్నారు, ఇస్లాం ని అర్థం చేసుకున్నారు, కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కారుణ్యం వారిపై లేదు. అల్లాహ్ తబారక్ వ తఆలా వారు కూడా ఇస్లాం లో రావాలి అని అల్లాహ్ తబారక్ వ తఆలా అనుకోలేదు. అందుకని వారు ఇస్లాం లోకి వస్తున్నారా? లేదు. దానికి పెద్ద ఉదాహరణ ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాబాయ్ అబూ తాలిబ్. అబూ తాలిబ్ ఇస్లాం గురించి పూర్తిగా ఆయనకి తెలుసు, పూర్తిగా ఆయనకి విశ్వాసం ఉండేది ఏమని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అని. కానీ ఆయన ఎప్పుడు కూడా నోటితో దాని గురించి ఆయన ఎప్పుడు కూడా సాక్ష్యం పలకలేదు. ఎప్పుడు కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని సాక్ష్యం పలకలేదు. ఆయన ఎప్పుడు కూడా ఈ మాటని అంగీకరించలేదు. విశ్వసించారు కానీ అంగీకరించలేదు. అందుకని సోదరులారా, ఎందుకంటే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కారుణ్యం ఆయనతో పాటు లేదు. ఎవరెవరైతే విశ్వాసులు ఉన్నారో వారందరితో పాటు అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కారుణ్యం ఉంది. అందుకని వారందరూ విశ్వాసులుగా జీవితం గడుపుతున్నారు. దాని తర్వాత సోదరులారా 11వ ఆయత్, సూరా షూరా 11వ ఆయతలో చివరిలో అల్లాహ్ తబారక్ వ తఆలా చెబుతున్నారు, లైస కమిస్లిహి షై వ హువస్ సమీఉల్ బసీర్. ఆయన్ని పోలిన వస్తేవి లేదు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమంటున్నారు? లైస కమిస్లిహి షై, ఆయన్ని పోలిన వస్తేవి లేదు, ఆయన వినేవాడు చూసేవాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ ఆయతలో మన అందరికీ సోదరులారా, ఇప్పుడు మనం అల్హమ్దులిల్లాహ్ ప్రతిరోజు దర్సులో అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క నామాల గురించి మనం తెలుసుకుంటున్నాము. అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అస్మా వ సిఫాత్, దీని గురించి మనం తెలుసుకుంటున్నాము, దాని యొక్క అర్థం మనం తెలుసుకుంటున్నాము. సోదరులారా, ఈ అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, తౌహీద్ అస్మా వ సిఫాత్ దేనికైతే మనం అంటామో, ఈ విషయంలో అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క నామాల విషయంలో చాలా మంది మార్గభ్రష్టులు అయిపోయి ఉన్నారు. కొంతమంది ఏమి చెప్తున్నారంటే అల్లాహ్ తబారక్ వ తఆలాకు ఎలాంటి నామం లేదు, అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర ఎలాంటి గుణ లక్షణాలు లేవు. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటే అల్లాహ్ అంతే. అల్లాహ్ తబారక్ వ తఆలా సమీ బసీర్ లేదు, అల్లాహ్ తబారక్ వ తఆలా వినేవాడు కాదు, అల్లాహ్ తబారక్ వ తఆలా చూసేవాడు కాదు అని అంటారు. ఎందుకంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో ఇక్కడ ఏం చెప్తున్నారు? లైస కమిస్లిహి షై, అల్లాహ్ను పోల్చేది మరేది లేదు, అల్లాహ్ను పోల్చే వస్తువు ఏది లేదు అని అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నారు. ఇప్పుడు అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో ఏమంటున్నారు? అల్లాహ్ తబారక్ వ తఆలా సమీ, అల్లాహ్ తబారక్ వ తఆలా వినేవాడు. ఇప్పుడు మనం కూడా వింటున్నాము, మనందరం మానవులందరూ వింటారు, అలాగే పశువులు కూడా వింటాయి. అల్లాహ్ తబారక్ వ తఆలా ఇక్కడ ఏమంటున్నారు? అల్లాహ్ని పోల్చే వస్తువు మరేది లేదు. ఇప్పుడు మనం కూడా వింటున్నాము, అల్లాహ్ తబారక్ వ తఆలా కూడా వినేవాడు అంటున్నారు. అంటే ఏంటి? అల్లాహ్కు పోల్చేది లేదు కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా వినేవాడు కాదు. మనం వినేవాళ్ళము, ఇది మనకు తెలుసు, కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా కూడా వినేవాడు అని మేము నమ్మకూడదు అని వాళ్ళు అంటున్నారు. ఎందుకు నమ్మకూడదు? ఎందుకంటే అల్లాహ్ ఏమంటున్నారు? అల్లాహ్ని పోల్చే వస్తువు మరేది లేదు. ఇప్పుడు ఒకవేళ గనక అల్లాహ్ కూడా వినేవాడు అంటే మనం మనతో అల్లాహ్ తబారక్ వ తఆలాని పోల్చుకునే వాళ్ళం అవుతాము. అంటే మేము కూడా వింటున్నాము, అల్లాహ్ తబారక్ వ తఆలా కూడా వింటున్నారు, మేము కూడా చూస్తున్నాము, అల్లాహ్ తబారక్ వ తఆలా కూడా చూస్తున్నాడు, మాకు కూడా చేతులు ఉన్నాయి, అల్లాహ్ తబారక్ వ తఆలా గురించి కూడా ఖురాన్ లో వస్తుంది అల్లాహ్కి చేతులు ఉన్నాయని. మాకు కూడా ఎలా అయితే మొహం ఉందో అల్లాహ్ తబారక్ వ తఆలా కూడా మొహం ఉంది అని మనకు ఖురాన్ వద్ద తెలుస్తుంది. మాకు ఎలా అయితే కాళ్ళు ఉన్నాయో అల్లాహ్ తబారక్ వ తఆలా కూడా కాళ్ళు ఉంది అని మనకు హదీస్ ద్వారా తెలుస్తుంది. అయితే ఇప్పుడు గనక మనం ఈ ఖురాన్ లో ఏ మాటలు అయితే వచ్చాయో, అల్లాహ్ వినేవాడు, అల్లాహ్ చూసేవాడు, అల్లాహ్ తబారక్ వ తఆలా జ్ఞానం ఉన్నవాడు, అల్లాహ్ తబారక్ వ తఆలాకి చేతులు ఉన్నాయి, అల్లాహ్ తబారక్ వ తఆలాకి మొహం ఉంది, అలాగే హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది అల్లాహ్ తబారక్ వ తఆలాకి కాళ్ళు ఉంది అని, ఈ అన్ని విషయాల్ని గనక ఒకవేళ మనం ప్రూవ్ చేసేస్తే, అవును అల్లాహ్ కూడా వినేవాడే చూసేవాడే అంటే, మనల్ని మనం అల్లాహ్ తబారక్ వ తఆలాతో పోల్చేసిన వాళ్ళం మనం అవుతాము. మరియు అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో ఇక్కడ ఏమంటున్నారు? అల్లాహ్ తబారక్ వ తఆలాకు పోల్చేది, అల్లాహ్ తబారక్ వ తఆలాకు ఆయన్ని పోలిన వస్తువు ఏది లేదు అని అంటున్నారు. అందుకని వారు ఏమి చేశారు? ఆయత ఒక భాగం తీసుకొని మార్గభ్రష్టులు అయిపోయారు. మరి ఏం చెప్పారు? అల్లాహ్ తబారక్ వ తఆలాకి ఎలాంటి నామములు లేవు, అల్లాహ్ తబారక్ వ తఆలాకి ఎలాంటి గుణ లక్షణాలు లేవు. ఎందుకంటే ఒకవేళ గనక మనం అల్లాహ్ తబారక్ వ తఆలా కోసం ఈ అన్ని మాటల్ని ప్రూవ్ చేస్తే, ఈ అన్ని మాటల్ని ఒకవేళ గనక మనం అంగీకరిస్తే, మనం ఏం చేసిన వాళ్ళం అవుతాము? మనల్ని మనం లేదా వేరే వస్తువుల్ని అల్లాహ్ తబారక్ వ తఆలాతో పోల్చిన వాళ్ళం అవుతాము. మరియు అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో అంటున్నారు అల్లాహ్ తబారక్ వ తఆలాకు ఆయన్ని పోల్చే వస్తువు ఏది లేదు. సోదరులారా, ఇలాగే కొంతమంది వేరే రకంగా మార్గభ్రష్టులు అయిపోయారు. వారు ఏమంటున్నారంటే ఆయత యొక్క రెండో భాగాన్ని వాళ్ళు తీసుకుని చెప్తున్నారంటే వహువ సమీఉల్ బసీర్, అల్లాహ్ అంటున్నారు
అల్లాహ్ వినేవాడు, అల్లాహ్ తబారక చూసేవాడు. ఇప్పుడు మనం కూడా వినేవాళ్ళం, మనం కూడా చూసేవాళ్ళం. అయితే వాళ్ళు ఏమంటారంటే అవును, మనం ఎలా అయితే వింటున్నామో అల్లాహ్ తబారక కూడా అలాగే వింటాడు. మనం ఎలా అయితే చూడగలుగుతున్నామో అల్లాహ్ తబారక కూడా అలాగే చూస్తాడు. మన చేతులు ఎలా అయితే ఉన్నాయో అల్లాహ్ చేతులు కూడా అలాగే ఉన్నాయి. మన కాళ్ళు ఎలా అయితే ఉన్నాయో అల్లాహ్ తబారక కాళ్ళు కూడా అలాగే ఉన్నాయి అని వాళ్ళు మార్గభ్రష్టులు అయిపోయారు. అయితే సోదరులారా, ఇక్కడ సరైన విశ్వాసం ఎలా ఉండాలి? అల్లాహ్ తబారక తఆలా యొక్క నామాలు, అల్లాహ్ తబారక తఆలా గుణ లక్షణాల విషయంలో మన విశ్వాసం ఎలా ఉండాలి? ఇప్పుడు ఒకవైపు చూస్తే ఒక వర్గం యొక్క మాట వింటే అవును అదే కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకో వర్గం యొక్క మాట వింటే అది కరెక్ట్ అనిపిస్తుంది. అందుకని సోదరులారా, ఎవరైతే ఈ మన్హజే సలఫ్ దీనికే అంటాము. మన్హజే సలఫ్ ఎప్పుడు కూడా మన్హజే సలఫ్ అంటే ఏంటి? మన్హజే సలఫ్ ఇదే. సలఫ్ ఎలా అయితే దీనికి అర్థం చేసుకున్నారో అలా మనం ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో సహాబాలు, తాబిఈన్లు, తాబిఈన్లు, అఇమ్మా, ముహద్దిసీన్, ఫుకహా, ముఫస్సిరీన్, వీరు అందరూ ఎలా అయితే ఈ మాటల్ని అర్థం చేసుకున్నారో అలాగే మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారు దీనికి ఎలా అర్థం చేసుకున్నారు? ఈ అస్లాఫ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధానం ఏమిటి? వారు ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఒక మాట అర్థం చేసుకోవాలి అంటే వారు ఏం చేస్తారంటే వాటిని సంబంధించి ఎన్ని ఆయతులు అయితే ఉన్నాయో, ఎన్ని రకాల ఆయతులు మరియు హదీసులు అయితే ఉన్నాయో, వాటిలో ఏ మీనింగ్స్ అయితే వస్తాయో వాటి అన్నిటినీ ఒక చోట ముందుగా జమ చేస్తారు. ముందుగా ఒక చోట వాళ్ళ ముందు పెట్టుకుంటారు. దాని తర్వాత దీని యొక్క అర్థం ఏమిటి, దీని యొక్క అర్థం ఏమిటి, ఈ రెండు అర్థాలని మనం కలపగలమా లేదా, దీనికి కలిపితే ఏ అర్థం బయట వస్తుంది అని ఈ విధంగా వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారు, ఒక అర్థాన్ని తీస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఒక వర్గం ఒక ముక్కని తీసుకొని దానికి అలా అర్థం చేసుకుంది, ఇంకో వర్గం ఇంకో ముక్కని తీసుకొని దానికి అలా అర్థం చేసుకోండి. కానీ సలఫ్ ఏమి చేస్తారు, ఎప్పుడు కూడా ఇలా ఒక ముక్కని మాత్రమే తీసుకోరు, పూర్తి ఆయతిని తీసుకుంటారు. అలాగే ఒక ఏదైనా విషయం వచ్చింది, ఆ విషయంలో ఎన్ని ఆయతులు అయితే ఉన్నాయి అన్ని ఆయతుని ఒక చోట పెడతారు. ఆ విషయాన్ని సంబంధించి ఎన్ని ఆయతులు మరియు ఎన్ని హదీసులు ఉన్నాయో వాటన్నిటిని ఒక చోట పెట్టి దానిలో సరైన అర్థం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ సరైన అర్థం ఏమిటి? ఆయన్ని పోల్చే వస్తువు ఏది లేదు, ఆయన్ని పోల్చే వస్తువు ఏది లేదు. అవును, అల్లాహ్ తబారక తఆలాని పోల్చే వస్తువు ఏమి లేదు. కానీ అల్లాహ్ తబారక తఆలా అంటున్నారు అల్లాహ్ వినేవాడు, చూసేవాడు. ఇప్పుడు మనం కూడా వినేవాళ్ళం, చూసేవాళ్ళం. అయితే ఏంటి, మనం ఎలా అయితే వింటున్నామో అల్లాహ్ కూడా అలాగే వింటున్నాడా? మనం ఎలా అయితే చూస్తున్నామో అల్లాహ్ కూడా అలాగే చూస్తున్నాడా? అంటే అప్పుడు మనం ముందుగా ఏ ముక్క అయితే అల్లాహ్ తబారక చెప్పాడో ఆ ముక్కని మనం గుర్తు తెచ్చుకోవాలి. అదేమిటి? అల్లాహ్ను పోల్చే వస్తువు మరే వస్తువులు, అల్లాహ్ని పోల్చే వస్తువు మరేది లేదు. అంటే అల్లాహ్ తబారక వింటున్నాడో మనం కూడా వింటున్నాము, కానీ అల్లాహ్ని పోల్చేది మరేది లేదు. అంటే ఏంటి? ఇక్కడ సరైన అర్థం మనం అర్థం చేసుకోవాలి. అదేమిటి? అల్లాహ్ వింటాడు కానీ మనలా కాదు, అల్లాహ్ చూస్తాడు కానీ మనలా కాదు, అల్లాహ్ దగ్గర జ్ఞానం ఉంది కానీ అల్లాహ్ జ్ఞానం మన జ్ఞానం లాంటిది కాదు, అల్లాహ్కి చేతులు ఉన్నాయి కానీ మన చేతుల్లా కాదు, అల్లాహ్ తబారక తఆలాకి మొహం ఉంది కానీ మన మొహంలా కాదు, అల్లాహ్ తబారక తఆలాకి కాళ్ళు ఉన్నాయి కానీ మన కాళ్ళులా కాదు. అంటే ఏ నామాలు అయితే ఏ లక్షణాలు అయితే అల్లాహ్లో కూడా ఉన్నాయి మరియు మనలో కూడా ఉన్నాయో అక్కడ మనం ఏమి విశ్వాసం పెట్టాలి, ఏమని చెప్పాలి? అల్లాహ్ తబారక తఆలాకు పోల్చేది మరేది లేదు కాబట్టి అల్లాహ్ తబారక తఆలా ఈ లక్షణం ఉంది కానీ మన లక్షణం లా కాదు. అల్లాహ్ తబారక తఆలా కూడా వింటాడు కానీ మనలా కాదు, అల్లాహ్ తబారక తఆలా కూడా చూస్తాడు కానీ మనలా కాదు. మన శక్తి మన శక్తి వేరే, అల్లాహ్ తబారక తఆలా యొక్క శక్తి వేరే. మన ముందు ఏదైనా వస్తువు పెట్టేస్తే గోడ ఉంది లేదా ఏదైనా అడ్డంకి ఉంది, అప్పుడు మనం అటువైపుది మనం చూడలేము, కానీ అల్లాహ్ తబారక తఆలా అటువైపుది కూడా చూడగలుగుతాడు. ఏదైనా వెలుతురు లేదు, మొత్తము చీకటిగా ఉంది, చీకటిలో మనం ఏమీ చూడలేము, కానీ అల్లాహ్ తబారక తఆలా చీకటిలో కూడా ఏదైనా నల్ల వస్తువు ఉన్నా కూడా దాన్ని కూడా అల్లాహ్ తబారక తఆలా చూస్తాడు. కొంచెం దూరం నుంచి ఎవరైనా ఏదైనా మాట్లాడితే మనం ఆ మాటని వినలేము, కానీ మనం ఒకవేళ మన హృదయాల్లో ఏదైనా చెప్పుకున్నా అది కూడా అల్లాహ్ తబారక తఆలా వినగలుగుతాడు. అయితే మనం ఏదైతే వింటున్నామో అల్లాహ్ తబారక ఏదైతే వినేవాడో వాటిలో ఎంతో పెద్ద డిఫరెన్స్ ఉంది. అల్లాహ్ తబారక తఆలా వినడం వేరే, మన వినడం వేరే. అల్లాహ్ తబారక తఆలా చూడడం వేరే, మన చూపు వేరే. అల్లాహ్ తబారక తఆలా జ్ఞానం వేరే, మన జ్ఞానం వేరే. అయితే సోదరులారా, అల్లాహ్ తబారక తఆలా యొక్క నామాలు మరియు అల్లాహ్ తబారక తఆలా యొక్క గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని సంబంధించి ఎప్పుడు కూడా దీనికి అర్థం చేసుకోవాలంటే మనం ఎప్పుడు కూడా ఈ ఆయతిని ఒక ముఖ్యమైన మూల సూత్రంగా మనం తీసుకోవాలి. సోదరులారా, దేనికి కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలనుకుంటే, దానికి గుర్తు పెట్టుకోవాలనుకుంటే మనం ఏమి చేయాలి? ఖురాన్ లో మరియు హదీస్ లో మనకు వాటిని సంబంధించి కొన్ని మూల సూత్రాలు మనకు దొరుకుతాయి, కొన్ని ఆయతులు మూల సూత్రాలుగా మనకు దొరుకుతాయి. అయితే తౌహీద్ అస్మాయి వ సిఫాత్ విషయంలో ఈ ఆయత్
సూర షూరాలో ఉన్న 11వ ఆయత మన కోసం ఒక మూల సూత్రం అన్నమాట. ఈ ఆయతని మనం మూల సూత్రంగా తీసుకొని ఈ ఆయతని కనుక మనం గుర్తుపెట్టుకుంటే అల్లాహ్ తబారక వ తఆలా యొక్క నామాలు మరియు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క గుణ లక్షణాల విషయంలో మనకు ఎలా విశ్వాసం అయితే ఉండాలో అలాంటి సరైన విశ్వాసం ఇన్షాఅల్లాహ్ తబారక వ తఆలా ఉంటుంది. అందుకని సోదరులారా, ఈ విషయంలో అల్లాహ్ తబారక వ తఆలా యొక్క నామాలు మరియు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క గుణ లక్షణాల విషయంలో మన విశ్వాసం ఎలా ఉండాలి, అల్లాహ్ తబారక వ తఆలాకు అల్లాహ్ తబారక వ తఆలా ఏ నామాల్ని అయితే అల్లాహ్ కోసం నిరూపించుకున్నారో మరియు ఏ నామాలు గుణ లక్షణాలని అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తబారక వ తఆలా కోసం నిరూపించారో వాటి అన్నిటిని మనం కూడా నిరూపించాలి, వాటన్నిటిని మనకు కూడా విశ్వాసం ఉండాలి. ఒకవేళ అల్లాహ్ తబారక వ తఆలా యొక్క లక్షణాల్లో మరియు మనలో కూడా అలాంటి ఏవైనా లక్షణం ఉంటే అక్కడ మనకు విశ్వాసం ఎలా ఉండాలి, అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆ లక్షణం పేరుకి మాత్రమే అలాగుంది కానీ అర్థంలో చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనం తెలుసుకుందాం, వినడం. అల్లాహ్ తబారక వ తఆలా కూడా వినేవాడు, మనం కూడా వినేవాడు. కానీ అల్లాహ్ తబారక వ తఆలా యొక్క వినడంలో మన వినడంలో చాలా పెద్ద తేడా ఉంది. సోదరులారా, ఇలా మన అందరి విశ్వాసం ఉండాలి. చాలా మంది ఏమి చేశారు, నేను ఇంతకు ముందు చెప్పాను, మార్గభ్రష్టులు అయిపోయారు. కొంతమంది మా ఆయత యొక్క ఒక భాగాన్ని తీసుకున్నారు, మరి కొంతమంది ఇంకో భాగాన్ని తీసుకొని వారు అలా మార్గభ్రష్టులు అయ్యారు, వీరు ఇలా మార్గభ్రష్టులు అయిపోయారు. మనం ఏమి చేయాలి, అస్లాఫ్ విధానం ఏంటి, ఎప్పుడు కూడా అన్ని విషయాల్ని ఒక చోట పెట్టి దానిలో నుంచి ఒక అర్థం తీయడానికి ప్రయత్నిస్తారు. అదే సరైన అర్థం అవుతుంది. ఆ అర్థంపై ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మనం ఇలా చేస్తే అప్పుడే మనం అహ్లు సున్నతి వల్ జమాఅలో ఉంటాము, అప్పుడే మనం సలఫ్ విధానంపై అమలు చేసే వాళ్ళము అవుతాము. సోదరులారా, వీటికి సంబంధించి ఇంకో చాలా ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి అలాగే వేరే ఉలమాలు కూడా ఒక ఫార్ములా మనందరికీ ఇచ్చారు, ఒక మాట, ఒక సూత్రం మనకి ఇచ్చారు. అదేమిటంటే 4 మాటలు ఉన్నాయి. అల్లాహ్ తబారక వ తఆలా యొక్క నామాలు మరియు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క గుణ లక్షణాల విషయంలో మనం ఈ 4 మాటలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. అది ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం 2 గుణ లక్షణాలు తెలుసుకున్నాం, అస్సమీ అల్ బసీర్, వినేవాడు అలాగే చూసేవాడు. ఇప్పుడు వినడం గురించి తెలుసుకున్నాము. అస్సమీ, అల్లాహ్ తబారక వ తఆలా వినేవాడు. అస్సమఉ మఅలూమున్, అల్లాహ్ తబారక వ తఆలా వింటాడు అని ఈ విషయం మాకు తెలుసు. అస్సమఉ మఅలూమున్, అల్లాహ్ తబారక వ తఆలా వింటాడు అనే విషయం మాకు తెలుసు. వల్ కైఫు మజ్హూల్, కానీ ఎలా వింటాడో మనకు తెలియదు. ఇది అసలైన విశ్వాసం, ఇది అసలైన విశ్వాసం. ఇక్కడ 2 కూడా వచ్చేసాయి చూడండి. ఇక్కడ లైస కమిస్లిహి షై, అల్లాహ్ తబారక వ తఆలాకు పోల్చేది మరే వస్తువు లేదు. అదే మాట రెండోది. వల్ అల్ కైఫు మజ్హూల్, అల్లాహ్ తబారక వ తఆలా ఎలా వింటాడో మనకు తెలియదు. దాని తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు, వహువ సమీఉల్ బసీర్, అల్లాహ్ వినేవాడు చూసేవాడు. ముందుగా మనం చెప్పాం అస్సమఉ మాలూమ్, అల్లాహ్ వినేవాడు, అది మనకు తెలుసు. ఎందుకంటే అల్లాహ్ తబారక వ తఆలా చెప్పాడు కాబట్టి అల్లాహ్ తబారక వ తఆలా వినేవాడు అని. అయితే మనకు ప్రతి దాంట్లో ఎలా ఉండాలి విశ్వాసం, అల్లాహ్ వినేవాడు, ఇది మనకు తెలుసు. అల్లాహ్ చూసేవాడు, మనకు తెలుసు. అల్లాహకు చేతులు ఉన్నాయి, మనకు తెలుసు. అల్లాహ్ తబారక వ తఆలాకి మొహం ఉంది, మనకు తెలుసు. అల్లాహ్ తబారక వ తఆలాకి కాళ్ళు ఉన్నాయి, మనకు తెలుసు. అల్లాహకి జ్ఞానం ఉంది, మనకు తెలుసు. ప్రతి చోట ఇలాగే. దాని తర్వాత ఏమిటి, రెండో మాట ఏమిటి, అల్ కైఫు మజ్హూల్, కానీ ఎలా, అల్లాహ్ ఎలా వింటాడు, ఎలా చూస్తాడు, అల్లాహ్ చేతులు ఎలా ఉన్నాయి, అల్లాహ్ కాళ్ళు ఎలా ఉన్నాయి, మజ్హూల్, మనకు తెలీదు. అల్ ఈమాను బిహి వాజిబ్, మూడో మాట, అల్ ఈమాను బిహి వాజిబ్, అల్లాహ్ తబారక వ తఆలా యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో, గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపై విశ్వాసం తీసుకురావడం తప్పనిసరిగా మనకు వాటిపై విశ్వాసం ఉండాలి. అల్లాహ్ చూస్తాడు అంటే అవును చూసాడు, ఖచ్చితంగా మనకు వాటిపై విశ్వాసం ఉండాలి. అల్లాహకు కాళ్ళు ఉన్నాయంటే అవును ఖచ్చితంగా అల్లాహకు కాళ్ళు ఉన్నాయని దానిపై మనకు విశ్వాసం ఉండాలి. 4వ మాట అస్సుఆలు అన్హు బిదా, ఇది చాలా ముఖ్యమైనది. వాటి గురించి ప్రశ్నించడం బిదత్ అయిపోతుంది. అల్లాహ్ ఎలా వింటాడు అంటే ప్రశ్నించకూడదు. అల్లాహ్ ఎలా వింటాడు మనలాగా లేదు, ప్రశ్నించకూడదు. అల్లాహ్ వినేవాడు అంతే. అల్లాహ్ చూసాడు అంతే. అల్లాహకు కాళ్ళు ఉన్నాయంటే కాళ్ళు ఉన్నాయి అంతే. అల్లాహకు జ్ఞానం ఉంది అంతే. అస్సుఆలు అన్హు బిదా, ఎప్పుడు అయితే మనం ప్రశ్నించడం మొదలు పెడతామో అక్కడి నుంచి బిదత్ మొదలైపోతుంది. అందుకని అల్లాహ్ తబారక వ తఆలా యొక్క నామాలు మరియు గుణ లక్షణాల విషయంలో మన విశ్వాసం ఎలా ఉండాలి, ఎంతవరకు అయితే మనకు తెలియజేయడం జరిగిందో అంతవరకు మనం తెలుసుకోవాలి. మరియు దానికన్నా ముందు వెళ్ళడానికి మనం ప్రయత్నించకూడదు. అయితే సోదరులారా, ఈ అల్లాహ్ తబారక వ తఆలా యొక్క నామాలు గుణ లక్షణాల విషయంలో మనం ఈ సూత్రాలను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. మొదటి సూత్రం ఈ ఆయతులు ఏదైతే ఉందో, లైస కమిస్లిహి షై వహువ సమీఉల్ బసీర్. అలాగే ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి అలైహి మరియు ఇతరుల ఉలమాలు ఏదైతే చెప్పారో అల్ ఇస్తివాఉ మాలూమ్. అలాగే దీనికి సంబంధించి ఇది వేరే రకంగా కూడా, వేరే పదాలుగా కూడా వచ్చింది. అల్ ఇస్తివాఉ గైరు మజ్హూల్, అల్ ఇస్తివాఉ గైరు మజ్హూల్ వల్ కైఫు గైరు మఅరూఫ్, అల్ ఈమాను బిహి వాజిబ్ వస్సుఆలు అన్హు బిదా. లేదా అల్ ఇస్తివాఉ మఅలూమున్ వల్ కైఫు మజ్హూలున్, అల్ ఈమాను బిహి వాజిబున్
వస్సుఅలు అన్హు బిదా. అల్ ఇస్తివా, ఇక్కడ మనం ఏ ఏ గుణ లక్షణాలు అయితే ఉన్నాయి వాటికి మనం పెట్టుకుంటున్నాం. అస్సమహు మాలూమ్, అల్ బస్రు మాలూమ్, అల్ యదు మాలూమ్, అంటే అల్లాహ్కి చేతి ఉంది, ఇది మనకు తెలుసు. ఇలా ఇది ఏదైతే సూత్రం ఉందో ఇన్షాల్లాహ్ తబారకల్లాహ్ మీరు అందరూ కూడా దీనికి నోట్ చేసి పెట్టుకోండి. ఇన్షాల్లాహ్ ఏదైతే మన గ్రూప్ ఉందో ఆ గ్రూప్ లో కూడా ఇన్షాల్లాహ్ తబారకల్లాహ్ చేయడం జరుగుతుంది. అల్లాహ్ తబారకల్లాహ్ యొక్క నామాలు మరియు గుణ లక్షణాల విషయంలో మన విశ్వాసం ఇలా ఉండాలి సోదరులారా. ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ఎందుకని దీన్ని సంబంధించి కొంచెం ఎక్కువ సమయం తీసుకోవడం జరిగింది సోదరులారా. దాని తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా 14వ ఆయతలో అల్లాహ్ తబారక వ తఆలా ఇలా తెలియజేస్తున్నారు, వలౌలా కలిమతున్ సబఖత్ మిన్ రబ్బిక ఇలా అజలిన్ ముసమ్మన్ లఖుదియ బైనహుం. ఒక నిర్ణీత కాల కోసం అనే నీ ప్రభువు మాట ముందుగానే ఖరారై ఉండకపోతే వాళ్ళ వ్యవహారం ఎప్పుడో తీరిపోయి ఉండేది. అల్లాహ్ తబారక ఈ రోజు చూడండి సోదరులారా, ఈ కాలంలో కూడా మనలో చాలా మందికి ఒక డౌట్ ఏంటి, ఈ అవిశ్వాసులు ఇంతగా అల్లాహ్ తబారక వ తఆలా కోపడే పనులు చేస్తున్నారు. ఈ అవిశ్వాసంలో వీళ్ళు జీవితం గడుపుతున్నారు, వీళ్ళు విశ్వాసాన్ని ఇబ్బంది కలిగిస్తున్నారు, విశ్వాసులపై దౌర్జన్యాలు చేస్తున్నారు. అయినప్పటికీ వీళ్ళపై ఎందుకు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క శిక్ష రావట్లేదు, ఎందుకు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క శిక్ష వీళ్ళపై రావట్లేదు అని ఈ రోజు కూడా ఈ కాలంలో కూడా చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఒక సందేహం వస్తుంది. దాని యొక్క జవాబు అల్లాహ్ తబారక వ తఆలా ఈ ఆయతలో ఇస్తున్నారు. అదేమిటి, ఒక నిర్ణీత కాలం ఉంది, ఇలా అజలి ముసమ్మ. అల్లాహ్ తబారక వ తఆలా దేనికి కూడా ఒక వ్యక్తి ఒక పాపం చేయగానే, ఒక తప్పు చేయగానే దానిపై అల్లాహ్ తబారక వ తఆలా ఆ వ్యక్తికి శిక్షించాడు. అల్లాహ్ తబారక వ తఆలా ప్రతి వ్యక్తి కోసం, ప్రతి జాతి వారి కోసం అల్లాహ్ తబారక వ తఆలా ఒక కాలాన్ని నిర్ణయించి ఉన్నారు. ఆ కాలం వరకు అల్లాహ్ తబారక వ తఆలా వాళ్ళకి వదిలేస్తారు. ఆ కాలం వరకు అల్లాహ్ తబారక వ తఆలా వాళ్ళకి టైం ఇస్తారు. ఆ కాలం వరకు మీరు ఏం చేయాలనుకుంటే చేసుకోండి. మనందరికీ కూడా అల్లాహ్ తబారక వ తఆలా టైం ఇచ్చి ఉన్నాడు. మన మరణం వరకు మన దగ్గర టైం ఉంది. మనం మంచి పనులు చేయాలనుకుంటే మంచి పనులు చేసుకోవచ్చు, మనం చెడ్డ పనులు చేయాలనుకుంటే అది మన ఇష్టం. నేను ఏదైనా ఒక తప్పు పని చేశాను, ఆ తప్పు పని చేయగానే నా జీవితంలో అల్లాహ్ తబారక వ తఆలా నాకు శిక్ష ఇవ్వట్లేదు అంటే ఏమిటి, అల్లాహ్ తబారక వ తఆలా మాకు ఇంకా టైం ఇస్తున్నాడు. అల్లాహ్ తబారక వ తఆలా మాకు రాసి పెట్టేశాడు కాబట్టి అల్లాహ్ తబారక వ తఆలా ఏం చేయట్లేదు, అల్లాహ్ తబారక వ తఆలా మనల్ని పట్టుకోవట్లేదు, అల్లాహ్ తబారక వ తఆలా మనల్ని శిక్షించట్లేదు. మన టైం వరకు అల్లాహ్ తబారక వ తఆలా మనల్ని వదిలేస్తాడు. ఇప్పుడు ఎగ్జామ్ హాల్ ఉంది, ఎగ్జామ్ హాల్లో కూర్చొని 2 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు ఉంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, కూర్చొని ఏం పడే అది రాస్తున్నాడు. టీచర్ చూస్తాడు, చూసి ఏమైనా చెప్తాడా? టీచర్లు తిరుగుతూ ఉంటారు చూడడానికి ఎవరైనా చీటింగ్ చేస్తారా లేదా, మామూలుగా వాళ్ళపై కాపలుగా ఉంటారు. అయితే చూస్తారు టీచర్లు ఆ స్టూడెంట్ తప్పు ఆన్సర్ రాస్తున్నాడు, లేదా ఒక స్టూడెంట్ కూర్చున్నాడు ఇప్పటి వరకు ఆన్సర్ రాయడం మొదలు పెట్టలేదు, సమయం వృధా అయిపోతుంది, ఒకడు కూర్చుని పిచ్చి గీతలు గీస్తున్నాడు. అది చూసి చెప్తారా, ఏంట్రా నువ్వు తప్పు పని చేస్తున్నావు, లేదా అక్కడే కొడతాడా టీచర్? స్టూడెంట్ కొట్టడు. ఎందుకంటే టీచర్ తెలుసు, నీ దగ్గర 2 గంటలు ఉన్నాయి, 2.5 గంటలు ఉన్నాయి, 3 గంటలు ఉన్నాయి, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నీ సమయం అయిపోయిన తర్వాత నా సమయం మొదలవుతుంది, నువ్వు ఏం రాసుకుంటావు రాసుకో, దాని తర్వాత రిజల్ట్ ఇచ్చేటప్పుడు అప్పుడు నా చేతిలో ఉంటుంది. అలాగే అల్లాహ్ తబారక వ తఆలా కూడా మనకు టైం ఇచ్చేసాడు. మనం ఆ టైంలో ఏమి చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సరైన ఆన్సర్స్ రాసుకుంటే మంచి ప్రతిఫలం దొరుకుతుంది, లేదంటే ఎట్టా పడితే మనం అట్టా ఆన్సర్లు రాసుకొని తప్పు ఆన్సర్లు రాసుకుంటే దాని ప్రకారంగానే మనకు ఫలితం దొరుకుతుంది. అందుకని అల్లాహ్ తబారక వ తఆలా ఏం చెప్తున్నారు, ఎవరైనా అవిశ్వాసులు ఉన్నారు మరియు వారు అల్లాహ్ తబారక వ తఆలాకు చాలా ఎక్కువగా అల్లాహ్ తబారక వ తఆలాకి మాటలకి వ్యతిరేకంగా వాళ్ళు పని చేస్తున్నారు, అల్లాహ్ తబారక వ తఆలాకి విధేయత చూపకుండా అవిధేయత చూపుతున్నారు, అయితే మనం ఎలాంటి దిగులు పడే మనకు అవసరం లేదు. ఎందుకంటే అల్లాహ్ తబారక వ తఆలా వారికి ఎందుకు అవకాశం ఇచ్చి ఉన్నారు, ఎందుకంటే ఒక నిర్ణయ కాలం ఉంది కాబట్టి ఆ కాలం వరకు అల్లాహ్ తబారక వ తఆలా వాళ్ళకి అవకాశం ఇచ్చేశారు. ఒకవేళ గనక ఇలా అల్లాహ్ తబారక వ తఆలా ముందుగానే ఒక కాలాన్ని నిర్ణయించ ఉండకపోతే వారి వ్యవహారం ఎప్పుడో తేలిపోయి ఉండేది. అల్లాహ్ తబారక వ తఆలాకి ఎన్ని క్షణాలు పట్టిందండి, 1 సెకండ్ కూడా అల్లాహ్ తబారక వ తఆలా లేకపోవద్దు. అల్లాహ్ తబారక కున్ అయిపో అంటే అయిపోయింది. కానీ అల్లాహ్ తబారక వ తఆలా ముందుగానే ఒక కాలాన్ని నిర్ణయించి ఉన్నారు కాబట్టి అందుకని అల్లాహ్ తబారక వ తఆలా వాళ్ళందరికీ టైం ఇస్తున్నారు. ఈ మాట అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ ఈ ఆయతలో తెలియజేశారు. దాని తర్వాత సోదరులారా, ఆయత్ నంబర్ 20లో అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నారు, మన్ కాన యురీదు హర్సల్ ఆఖిరా నజిద్ లహు ఫీ హర్సిహి వమన్ కాన యురీదు హర్సద్ దునియా నుక్తిహి మిన్హా. అల్లాహ్ తబారక వ తఆలా చాలా ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన మాట ఈ ఆయత్లో అల్లాహ్ తెలియజేస్తున్నారు. ఎవరైతే పరలోక పంటను ఆశిస్తాడో, పరలోకంలో నాకు పంట కావాలి, పరలోకంలో నాకు ఫలితం కావాలి అని ఎవరైతే ఆశిస్తారో అతని పంటలో సమృద్ధిని ఇస్తాము. అల్లాహ్ తబారక వ తఆలా ఎక్కువ చేసి ఆ పంటని ఇస్తాడు.
అల్లాహ్ తబారక్ వ తఆలా మనం ఒక్క పుణ్యం చేస్తే 10 రెట్లు అల్లాహ్ తబారక్ వ తఆలా కనీసం పెంచి ఇస్తాడు. దానికన్నా ఎక్కువ ఇంకా ఎన్ని రెట్లైనా అల్లాహ్ తబారక్ వ తఆలా పెంచవచ్చు. ఎవరి కోసం? ఎవరైతే పరలోక పంటని ఆశిస్తారో, మరి దాని తర్వాత మరి ఎవరైతే ఇహలోక పంటను ఆశిస్తారో అతనికి మేము అందులో నుంచి ఎంతో కొంత ఇస్తాము. ఎవరైతే ఇహలోకంలోనే నాకు దాని యొక్క సాఫల్యం కావాలి, ఇహలోకంలోనే నాకు దాని పంట కావాలి, ఇహలోకంలోనే నాకు దాని రిజల్ట్ కనిపించాలి అని అనుకుంటారో, నాకు ఇహలోకంలోనే కావాలి అని అనుకుంటారో, అల్లాహ్ ఏమంటున్నారు, వాటిలో కొంచెం ఎంతో అంత మేము ఇచ్చేసి వదిలేస్తాము. కానీ పరలోకంలో కావాలంటే అల్లాహ్ తబారక్ వ తఆలా మేము ఎంత చేశామో దానికన్నా ఎక్కువ ఎన్నో రెట్లు పెంచి అల్లాహ్ తబారక్ వ తఆలా ఇస్తాడు. ఇహలోకంలో కావాలంటే ఎంతో కొంత ఇచ్చి వదిలేస్తాడు. దానికి మానవుడు చూసి ఏమనుకుంటాడు, అబ్బో నాకు చాలా దొరికిపోయింది అనుకుంటాడు. కానీ దానికి అల్లాహ్ ఏమంటున్నాడు, ఎంతో అంత ఇచ్చేస్తేనే సరే, అలా అలా అల్లాహ్ తబారక్ వ తఆలా అలా పడేస్తున్నాడు మనపై. అలా పడేస్తేనే మనం దానికి చూసుకొని ఇబ్బో ఎంతో ఇచ్చేసాడు అని అనుకుంటున్నాము. ఒకవేళ గనక అల్లాహ్ తబారక్ వ తఆలా మన చేసిన పనికి దానికి సమానంగా కనుక అల్లాహ్ తబారక్ వ తఆలా ఇంకా ఎంత ఉంటుంది? మరి అల్లాహ్ తబారక్ వ తఆలా ఎన్నో రెట్లు పెంచి ఇస్తానంటున్నాడు. ఇంకా రెట్లు పెంచి ఇస్తే ఇంకా ఎలా ఉంటుంది? అల్లాహ్ అక్బర్. మనం ఊహించలేము సోదరులారా, మనం ఊహించలేము. అల్లాహ్ ఎంతో కొంత ఇస్తేనే మనం ఇలా జీవితం గడుపుతున్నాము. ఇంత హాయిగా, ఇంత మజాగా మనం జీవితం గడుపుతున్నాం, ఇంత బాగా ఎంజాయ్ మనం చేస్తున్నాము. కానీ దానికి సమానంగా అల్లాహ్ ఇస్తే ఇంకా ఎలా ఉంటుంది? అది ఎప్పటికీ కూడా ఇహలోకంలో మీరు కోరుకోకండి. అల్లాహ్ తర్వాత అదే మాట అంటున్నారు, ఇహలోకంలో మీరు దాన్ని కోరుకోకండి. ఇహలోకంలో ఏదైతే మేము ప్రసాదించామో అది ఏమిటి? అది కూడా ఏంటి? ఒక విశ్వాసి కూడా మంచిగా జీవితం గడుపుతున్నాడు. ఒక విశ్వాసి ఇహలోకంలో నాకు దాని సాఫల్యం కావాలి అనడు. ఎవరైతే కావాలి అనుకుంటారో వారికి ఎంతో కొంత ఇస్తారు అల్లాహ్ తబారక్ వ తఆలా. ఎవరైతే అసలు వద్దు అనుకుంటారో వారికి కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా ఇచ్చేస్తున్నారు. అందుకని మనం కోరుకోవాలి. ఇక్కడ కోరుకున్న అల్లాహ్ తబారక్ వ తఆలా ఇస్తాడు, అక్కడ కోరుకున్న మనకు అల్లాహ్ తబారక్ వ తఆలా ఇస్తాడు. ఇక్కడ కోరుకుంటే ఎంతో కొంత ఇచ్చేస్తాడు, అక్కడ కోరుకుంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఎన్నో రెట్లు పెంచి ఇస్తాడు. అందుకని మనం ఎప్పుడు కూడా ఏమి చేయాలి? ఇంతకు ముందు కూడా నేను మీకు దర్సులో ఈ మాట చెప్పి ఉన్నాను. అదేమిటి? మనం ఎప్పుడు కూడా పరలోకాల సాఫల్యం కోరుకోవాలి. ఒక విశ్వాసి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఇహలోక జీవితం గురించి ఉండదు, ప్రాపంచిక జీవితం గురించి ఎక్కువ ఆలోచించడు, ఇహలోక జీవితం గురించి ఎప్పుడు ఆలోచిస్తాడో అదే మనం కూడా కోరుకోవాలి. అదే మాట అల్లాహ్ తబారక్ వ తఆలా దానికి సంబంధించి ఈ 20వ ఆయతలో మనకు తెలియజేశారు. దాని తర్వాత సోదరులారా, ఆయత నంబర్ 27లో అల్లాహ్ తబారక్ వ తఆలా ఆయత ఎక్కడో మిస్ అయిపోయింది. ఇది దాని తర్వాత చూడండి సోదరులారా, ఈ ఆయత ఎక్కడో మిస్ అయిపోయింది, కనిపించట్లేదు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఇక్కడ ఇంకో మాట చేస్తున్నారు, లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ద్. భూమి ఆకాశాల్లో అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క సామ్రాజ్యం ఉంది. భూమి ఆకాశాల సామ్రాజ్యం ఎవరి చేతుల్లో ఉంది? అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క చేతుల్లో ఉంది. యఖ్లుఖు మా యషా. అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమి కోరుకుంటే అది అల్లాహ్ తబారక్ వ తఆలా సృష్టిస్తాడు. యహబు లిమన్ యషాఉ ఇనాస వ యహబు లిమన్ యషాఉ అజ్జుకూర్. ఎవరికి కోరుకుంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఆడపిల్లల్ని ప్రసాదిస్తాడు, మరి ఎవరికి కోరుకుంటే అల్లాహ్ తబారక్ వ తఆలా వారికి మగ పిల్లల్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఇక్కడ మన అందరికీ ఒక మాటని తెలియజేస్తున్నారు. అది ఏమిటంటే, ఆడపిల్లలు పుట్టడం లేదా మగ పిల్లలు పుట్టడం అనేది ఎవరి చేతుల్లో ఉండదు. భర్త చేతుల్లో కూడా ఉండదు, భార్య చేతుల్లో కూడా ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఈ మాటని చూస్తున్నాము. ఒకవేళ గనక ఆడపిల్ల పుడితే దాని నింద ఎవరిపై వేస్తారు? భార్యపై వేస్తారు. భార్యపై అది నింద వేస్తారు, ఏంటి ఆడపిల్లల్ని పుట్టించావని.
ఆడపిల్లని పుట్టించడం లేదా మగపిల్లని పుట్టించడం, ఆడపిల్లని ప్రసాదించడం లేదా మగపిల్లని ప్రసాదించడం ఇది ఎవరి చేతుల్లో ఉంది? అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ చెప్తున్నారు. ఈ విశ్వాసం మనలో ఉండాలి. ముస్లింలో కూడా చాలా మంది ఏం చేస్తారు, ఆడపిల్లలు పుడితే ఆ భార్యని కోడల్ని తిడుతూ అంటారు, ఏంటి నువ్వు ఆడపిల్లల్ని పుట్టించావని. ఇది ఎవరి చేతుల్లో ఉంది సోదరులారా? ఇది అల్లాహ్ తబారక వ తఆలా చేతుల్లో. అల్లాహ్ తబారక వ తఆలా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఆడపిల్లలు ఇస్తారు, ఎవరికి కావాలంటే వాళ్ళకి మగపిల్లల్ని ఇస్తారు. సోదరులారా, మనం హాస్పిటల్లో కనుక ఒకవేళ వెళ్తే ఎంతో మందిని, ఎంతో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. మేము కూడా ఒకసారి హాస్పిటల్ ఏదో ఒక కారణంగా వెళ్ళినప్పుడు ఆమెకి పాపం డెలివరీ అయ్యింది, ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టంగానే ఇంకా ఏడవడం మొదలు పెట్టేసింది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగితే ఏమంటుంది, లేదు ఆడపిల్ల పుట్టింది, ఎవరు చూడడానికి రారు, కనీసం నా భర్త కూడా చూడడానికి రాడు. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరికైతే డెలివరీ కోసం తీసుకెళ్తారో వారితో పాటు ఎవరో ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటి అంటే ఆడపిల్ల పుట్టింది. ఎవరు సోదరులలో? ముస్లింల వ్యవహారం ఇలా ఉంది. సరే, ఎవరికైతే విశ్వాసం లేదో, అల్లాహ్ పై ఎవరికైతే విశ్వాసం లేదో, ఆ ప్రవక్తపై విశ్వాసం లేదో, ఎవరికైతే అన్ని విషయాలు తెలియవో వాళ్ళు ఈ పని చేశారంటే సరే, ఏదో వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళు ఈ పని చేశారని మనం అనుకోవచ్చు. కానీ ఎవరికైతే అల్లాహ్ పై విశ్వాసం ఉందో, అల్లాహే ప్రతిదీ చేసేవాడు అని అనుకుంటారో వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు సోదరులారా. చాలా బాధాకరమైన విషయం. అందుకని సోదరులారా, మనకు ఎప్పుడు కూడా ఈ విశ్వాసం ఉండాలి. ఇది ఇచ్చేవాడు ఎవరు? అల్లాహ్ తఆలా ప్రసాదించేవాడు. కొంతమందికి ఆడపిల్ల కావాలని కోరిక ఉంటుంది, కానీ వాళ్ళకి అల్లాహ్ తఆలా మగపిల్లలే ఇస్తూ ఉంటాడు. కొంతమందికి మగపిల్లడు కావాలని ఆశ ఉంటుంది, కానీ వాళ్ళకి అల్లాహ్ తఆలా ఆడపిల్లని ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకని ఇది అల్లాహ్ తఆలా, ఈ నిర్ణయాలు అల్లాహ్ తఆలా చేతుల్లో ఉన్నాయి. ఇది మాట అల్లాహ్ అంటున్నారు. ఈ నిర్ణయం ఎవరి చేతుల్లో ఉంది? అల్లాహ్ తఆలా యొక్క చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఏమి లేదు. మనం దుఆ చేసుకోవచ్చు, అల్లాహ్ తఆలా నాకు ఆడపిల్ల కావాలి, నాకు మగపిల్లడు కావాలి. కానీ ఒకసారి గనక ఆడపిల్ల కావాలనుకున్నాం కానీ మగపిల్లడు పుట్టాడు, లేదా మగపిల్లడు కావాలనుకున్నాం ఆడపిల్ల పుట్టింది, దాని తర్వాత మనం ఏం చేయకూడదు, దానిపై మనం కోపం చూపించకూడదు. ఏంటి ఇలా అయిపోయిందని. అల్లాహ్ తర్వాత ఏంటి ప్రసాదించాలనుకుంటాడో అది ప్రసాదిస్తాడు. లేదా అల్లాహ్ తర్వాత దాని తర్వాత అంటున్నాడు, ఔ యుజవ్విజుహుం ذుకురానం వ ఇనాసా, మరి కొందరికి ఇద్దరిని కూడా ప్రసాదిస్తాము, ఆడపిల్లని కూడా ప్రసాదిస్తాము మరియు మగపిల్లల్ని కూడా ప్రసాదిస్తాము. మరి కొంతమందికి వయజఅలు మన్ యషాఉ అఖీమా, మరి కొంతమందికి అసలు పిల్లలే పుట్టకుండా మేము చేసేస్తాము. పిల్లలు కొంతమందికి పుట్టరు, అది ఎవరి చేతుల్లో ఉంది? ఇది కూడా అల్లాహ్ చేతుల్లో ఉంది అంటున్నాడు. ఆడపిల్లలు ఇచ్చినా అల్లాహ్ చేతుల్లో ఉంది, ఇది అల్లాహ్ నిర్ణయం. మగ పిల్లలు ఇచ్చినా ఇది కూడా అల్లాహ్ నిర్ణయం. కొంతమందికి ఇద్దరు కూడా ఉంటాయి, ఇది కూడా అల్లాహ్ నిర్ణయం. అల్లాహ్ కావాలనుకుంటే కొంతమందికి అసలు పిల్లలే పుట్టారు, ఇది కూడా ఎవరి నిర్ణయం? అల్లాహ్ తబారక వ తఆలా యొక్క నిర్ణయం. పిల్లల విషయంలో మనకు ఈ విశ్వాసం ఎప్పటికి కూడా ఉండాలి సోదరులారా. దాని తర్వాత 51వ ఆయతలో అల్లాహ్ తబారక వ తఆలా ఒక మాట చెప్తున్నారు. అది ఏమిటంటే, ప్రవక్త పదవి ఇవ్వడం అనేది మానవుడి చేతిలో లేదు. మా కాన లిబషరిన్ అన్ యుకల్లిమహుల్లాహు ఇల్లా వహ్యా ఔ మిన్ వరాఇ హిజాబ్ ఔ యుర్సిల రసూలన్ ఫయుహీ బిఇజ్నిహి మా యషా. ఇవి అన్ని కూడా మానవుడు అనుకుంటే అల్లాహ్ తబారకతో మాట్లాడాడు. మానవుడు అనుకుంటే అల్లాహ్ తబారక వ తఆలా ఎవరితో అయినా అల్లాహ్ తబారక ఎవరైనా మానవులతో మాట్లాడాలనుకుంటే అల్లాహ్ తబారక ఏం చేస్తారు? వహీ ద్వారా మాట్లాడతారు. లేదా వారి మధ్య ఏదైనా అడ్డంకి ఉంటుంది, దాని ద్వారా అల్లాహ్ తబారక వ తఆలా మాట్లాడతారు. లేదా వారి వైపుకు అల్లాహ్ తబారక వ తఆలా దైవదూతల్ని పంపిస్తాడు, దాని తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా ఆ మానవులతో మాట్లాడతారు. అంటే ప్రవక్తలతో మాట్లాడాలనుకుంటే దాని యొక్క 3 విధానాలు. మొదటి విధానం ఏమిటి? వహీ వస్తుంది డైరెక్ట్ గా. రెండో విధానం ఏమిటి? అల్లాహ్ తబారక వ తఆలా ఏదైనా అడ్డంకి ఉండి దాని ద్వారా అల్లాహ్ తబారక వ తఆలా మాట్లాడతారు. ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మిరాజ్ లో అల్లాహ్ తబారక వ తఆలా మాట్లాడారు. లేదా అల్లాహ్ తబారక వ తఆలా వారి వద్దకు దేవదూతల్ని పంపుతాడు, దేవదూతల ద్వారా అల్లాహ్ తబారక వ తఆలా వారితో మాట్లాడుతారు. ఈ మాట అల్లాహ్ అంటే ప్రవక్తలతో ఎలా అల్లాహ్ తబారక వ తఆలా మాట్లాడతారు అనే విషయం మనకు ఈ ఆయతలో అల్లాహ్ తబారక వ తఆలా తెలియజేశారు. దాని తర్వాత సోదరులారా, మధ్యలో నేను ఆయత ఇక్కడ నోట్ చేస్తున్నాను కానీ ఆ ఆయత కనిపించట్లేదు. ఆ ఆయతలో ఏమున్నాయి అంటే, అల్లాహ్ తబారక వ తఆలా విశ్వాస యొక్క లక్షణాలని మనకు తెలియజేస్తున్నారు. విశ్వాస యొక్క లక్షణాలు, విశ్వాసులు ఎలా ఉంటారు. అలా రబ్బిహిం యతవక్కలున్, వారికి పూర్తి నమ్మకం ఎవరిపై ఉంటుంది? అల్లాహ్ తబారక వ తఆలా పై ఉంటుంది. మరియు అలాగే వారు నమాజ్ చేసేవారు ఉంటారు, మరి వాళ్ళు జకాత్ ఇచ్చేవారు ఉంటారు. ఇది ఎవరి లక్షణాలు సోదరులారా? ఇవన్నీ విశ్వాసి యొక్క లక్షణాలు. అలాగే విశ్వాస యొక్క లక్షణాల్లో ఇది కూడా అల్లాహ్ తబారక వ తఆలా అక్కడ తెలియజేస్తున్నారు. వ అమ్రుహుం షూరా బైనహుం, మరి వారు ఏ పని చేసినా సరే వారి మధ్య వారు ఏమి చేసుకుంటారు? ముందుగా మషవరా చేసుకుంటారు. సలహా ఒకరికి ఒకరు సలహా ఇచ్చుకుంటారు. దీని గురించి సూరా మొదట్లో నేను చెప్పేశాను, సలహా యొక్క ఎంత ప్రాముఖ్యత ఉంది దీని గురించి హదీస్ లో ప్రవక్త సల్లల్లాహు మనకు ఏ మాట తెలియజేశారు అని. సోదరులారా, ఇక్కడతో ఈ సూరా ముగిస్తుంది. దాని తర్వాత రెండవ సూరా, ఈ రోజు యొక్క దర్సులో రెండవ సూరా సూరే జుఖ్రూఫ్. ఇది
ఖురాన్ లో చూసినట్లయితే మనకు 43వ సూర. ఇది 43వ సూర. ఇది కూడా నేను ఎలాగైతే ముందుగానే చెప్పాను, ఇది కూడా మక్కీ సూర. సూర జుఖ్రుఫ్ కూడా మక్కీ సూర. ఇది కూడా దేంతో మొదలవుతుంది? హామీమ్, హురుఫే ముఖత్తాత్. దీని గురించి కూడా మీ ముందు ప్రస్తావన వచ్చేసింది. జుఖ్రుఫ్ అంటే ఏమిటి? బంగారం. బంగారాన్ని జుఖ్రుఫ్ అని అంటారు. దీని యొక్క ప్రస్తావన మనకు ఆయత్ నంబర్ 35లో వస్తుంది. ఆయత్ నంబర్ 35లో మనకు దీని గురించి ప్రస్తావన వస్తుంది. అయితే సోదరులారా, సూర జుఖ్రుఫ్ లో మనకు తెలియజేసిన విషయాల్లో, ఎలాగైతే మక్కీ సూర కాబట్టి దీంట్లో తౌహీద్ గురించి ఎన్నో విషయాలు ఉంటాయి. అయితే తౌహీద్ గురించి దీంట్లో విషయాలు ఉన్నాయి. అలాగే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క అనుగ్రహాల గురించి దీంట్లో ప్రస్తావన వచ్చి ఉంది. దాని తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా 17వ ఆయత్లో ఒక మాట తెలియజేస్తున్నారు. అదేమిటంటే వఇదా బుషిర అహదుహుం బిమా దరబ లిర్రహమాని మసలన్ ظل وجهه مسودا وهو كظيم. ఎప్పుడైతే వారికి ఆడపిల్ల పుట్టింది అని వారికి ఎప్పుడు అయితే శుభవార్త తెలియజేయడం జరుగుతుందో వారు ఏమైపోతారో, వారికి కోపం వచ్చేసింది. వారికి ఏమైపోతుంది? కోపం వచ్చేసింది. వైదా బుషిర అహదుహుం బిమా దరబ లిర్రహమాని మసల. దేని ఉదాహరణలు అయితే వీరు అల్లాహ్ తబారక్ వ తఆలా కోసం ఇస్తారో దాని యొక్క ఒకవేళ గనక శుభవార్త వీళ్లకు తెలియజేస్తాయి. అంటే వీళ్ళు ఏం చెప్పేవారు? అల్లాహ్ తబారక్ వ తఆలాకి కూతుర్లు ఉన్నాయని. ఈ దైవదూతలు ఎవరైతే ఉన్నాయో ఈ దైవదూతల్ని వారు ఏం చెప్పేవారు? ఈ దైవదూతలు అల్లాహ్ తబారక్ వ తఆలా కూతుర్లు. ముష్రికులు ఇలా భావించేవారు. అయితే అదే మాట అల్లాహ్ చెప్తున్నారు, దేనికైతే అంటే కూతుర్లు ఉన్నారు అని అల్లాహ్ తబారక్ వ తఆలా కోసం వీళ్ళు చెప్తున్నారు కదా, ఈ కూతుర్ల గురించి ఒకవేళ గనక వీళ్లకు శుభవార్త తెలియజేయడం జరిగితే వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడే మనం తెలుసుకున్నాము, ఈ కూతురు ప్రసాదించడం, కూతురుని ఇవ్వడం లేదా కొడుకుని ఇవ్వడం ఇది ఎవరి చేతుల్లో ఉంది సోదరులారా? ఇవి అన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా చేతుల్లో ఉన్నాయి సోదరులారా. ఈ ప్రవక్త సల్లం రాకముందు సమానే జాహిలియత్ దేనికైతే అజ్ఞాన కాలం ఏది ఉందో ఆ అజ్ఞాన కాలంలో వారు పరిస్థితి ఇలాగే ఉండేది. కూతురు పుడితే మాత్రం వాళ్ళకి కోపం వచ్చేసింది. కూతురు పుడితే మాత్రం ఎంతో మంది తీసుకెళ్లి అలాగే పాతి పెట్టేసేవారు. చాలా మంది ఈ రోజు ఇస్లాం గురించి అంటారు, ఇస్లాంలో స్త్రీలపై దౌర్జన్యం జరుగుతుంది, ఇస్లాం స్త్రీల హక్కు ఇవ్వదు అని. కాదు సోదరులారా, ఇస్లాం స్త్రీలపై ఎలాంటి దౌర్జన్యం చేయట్లేదు. ఇస్లాం స్త్రీలకి ఏ హక్కు అయితే ఇవ్వాలో ఆ హక్కుల్ని ఇస్తుంది. ఈ రోజు చాలా మంది ఏమనుకుంటారంటే స్త్రీ మరియు పురుషుల మధ్య సమానత్వం లేదు ఇస్లాంలో. మనం చూసినట్లయితే చాలా ఇస్లాంలో ఉన్న ఆదేశాలని మనం ముందు పెడితే మనకు ఈ మాట కనిపిస్తుంది. ఏమని? స్త్రీ మరియు పురుషుల మధ్య సమానత్వం లేదు. ఈ మాటని తీసుకొని చాలా మంది ఏమంటున్నారు? ఇస్లాంలో స్త్రీ మరియు పురుషుల మధ్య సమానత్వం లేదు అంటే ఇస్లాం ఏం చేస్తుంది? స్త్రీలపై దౌర్జన్యం చేస్తుంది అని అంటున్నారు. కాదు సోదరులారా, సమానత్వంలో న్యాయం లేదు సోదరులారా. వారు ఏమనుకుంటున్నారు? సమానత్వం లేదు కాబట్టి స్త్రీలకు న్యాయం చేయట్లేదు, స్త్రీలపై దౌర్జన్యం చేస్తున్నారు. కానీ వారికి ఈ మాట తెలియదు. ఏ మాట? వారు ఏమనుకుంటున్నారు? సమానత్వం న్యాయం ఉంది అనుకుంటారు. లేదు, సమానత్వంలో న్యాయం లేదు. న్యాయం దేంట్లో ఉంది? ఎవరు ఏ హక్కుకైతే హక్కుదారులు అవుతారో వారికి ఆ హక్కు ఇవ్వడం ఇది న్యాయం. ఎవరికి ఏ హక్కు అయితే ఉందో వారికి ఆ హక్కుని ప్రసాదించడం న్యాయం. సమానత్వంలో న్యాయం లేదు. ఎవరు ఏ హక్కుకి హక్కుదారులు అయితే ఉన్నారో వారికి ఆ హక్కు ఇవ్వడంలో న్యాయం ఉంది. ఎలా? దీని యొక్క ఉదాహరణ నేను చెప్తాను. ఇంతకుముందు నేను ఒక ఫుట్బాల్లో కూడా నేను ఈ ఉదాహరణ ఇచ్చున్నాను. ఎప్పుడు కూడా నేను ఈ ఉదాహరణ ఇస్తున్నాను. మనం ఎలా తెలుసుకోగలము సమానత్వంలో న్యాయం లేదు, ఎవరు హక్కుకి హక్కుదారులు అయితే ఉన్నారో వారికి ఆ హక్కు ఇస్తే దాంట్లో న్యాయం ఉంది అని అంటే, ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి 2-3 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు చిన్న క్లాసులో చదువుతున్నాడు, ఇంకో కొడుకు ఒక పెద్ద క్లాసులో చదువుతున్నాడు. అయితే సోదరులారా, చిన్న కొడుకుకి ఒక సంవత్సరానికి 20,000 ఫీజు ఉంటుంది, పెద్ద కొడుకుకి సంవత్సరానికి 30,000 లేదా 35,000 40,000 ఫీజు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆ తండ్రి ఇద్దరి మధ్య సమానత్వం చేస్తున్నాడా? చిన్న కొడుకుపై 20,000 ఖర్చు పెడుతున్నాడు, పెద్ద కొడుకుపై 30,000 ఖర్చు పెడుతున్నాడు. అయితే ఆ వ్యక్తి ఏంటి? కొడుకుల మధ్య సమానత్వం చేయకుండా చిన్న కొడుకుపై దౌర్జన్యం చేస్తున్నాడు? లేదు, ఆ వ్యక్తి న్యాయం చేస్తున్నాడు. ఇక్కడ సమానత్వం లేదు. చిన్న కొడుకుపై 20,000 ఖర్చు పెడుతున్నాడు, పెద్ద కొడుకుపై 30,000, 35,000, 40,000 ఖర్చు పెడుతున్నాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? న్యాయం చేస్తున్నాడు. సమానత్వం లేనప్పటికీ ఇక్కడ ఏముంది? ఇక్కడ న్యాయం ఉంది. ఎందుకు న్యాయం ఉంది ఇది? ఎందుకంటే ఎవరికి ఏ హక్కు అయితే కావాలో, ఎవరు ఏ హక్కుకైతే హక్కుదారులు ఉన్నారో వారికి ఆ హక్కు ఇస్తున్నాడు. చిన్న కొడుకుకి అంతే డబ్బు యొక్క స్కూల్ అవసరం ఉంది కాబట్టి అంతే కడుతున్నాడు, పెద్ద కొడుకుకి అంత అవసరం ఉంది కాబట్టి అంత కడుతున్నాడు.
దీని ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటి? సమానత్వంలో న్యాయం లేదు. ఎవరు ఏ హక్కుకి హక్కుదారులు ఉన్నారో వారికి ఆ హక్కు ఇవ్వడంలో న్యాయం ఉంది. అయితే ఇస్లాం కూడా అదే చేసింది. స్త్రీల యొక్క హక్కుని ఇస్లాం ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే అల్లాహ్ తబారక్ వ తఆలా లేదా ప్రవక్తలు ఇస్లాంలో ఆ హక్కులు ఏదైతే ఇవ్వడం జరిగాయో వారి స్వభావాన్ని బట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా వారిపై అల్లాహ్ తబారక్ వ తఆలా వారికి హక్కులు ఇచ్చారు. మరి అల్లాహ్ తబారక్ వారికి బాధ్యతలు ఇచ్చారు. పురుషుడి యొక్క స్వభావాన్ని బట్టి పురుషుడికి బాధ్యతలు అల్లాహ్ తబారక్ ఇచ్చారు. మరి దానికి సంబంధించి వారికి హక్కులు ఇచ్చారు. స్త్రీల స్వభావాన్ని బట్టి అల్లాహ్ తబారక్ స్త్రీలకు బాధ్యతలు ఇచ్చారు. మరి వారి హక్కులు ఇచ్చారు. చూడండి సోదరులారా, అల్లాహ్ తమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక సహాబి వచ్చి నా సత్ప్రవర్తనకు ఎక్కువ హక్కుదారులు ఎవరు అని అడిగితే ప్రవక్త సల్లల్లాహు ఎవరి పేరు తీసుకున్నారు? ఒకవేళ కనుక స్త్రీ పురుషులు సమానం అయితే ప్రవక్త సల్లల్లాహు ఎవరి పేరు తీసుకోవాలి? ఇద్దరి పేరు తీసుకోవాలి. తల్లి తండ్రి అని చెప్పాలి. కానీ ప్రవక్తలు ఏమి చెప్పారు? మీ తల్లి. రెండోసారి అడిగితే అప్పుడు కూడా మీ తల్లి అన్నారు. మూడోసారి అడిగితే మూడోసారి కూడా మీ తండ్రి తల్లి అన్నారు. నాలుగోసారి తండ్రి అన్నాడు. అంటే 3 హక్కులు ఎక్కువ ఉంది తల్లికి. ఎవరి మీద? తండ్రి మీద. దీనికి సంబంధించి ఎవరు ప్రశ్నించారే? వేరే ఆదేశాలు తీసుకొచ్చి ఏం చెప్తారు? ఇస్లాంలో ఏముంది? ఇస్లాంలో స్త్రీలకు ఎప్పుడు కూడా తక్కువ హక్కు ఉంది. ఇక్కడ చూడండి, తల్లిగా ఇస్లాంలో ఎక్కువ హక్కు ఉంది ఒక స్త్రీకి. ఎందుకంటే ఆ హక్కుకి హక్కుదారులు ఆమె. ఆ తల్లిగా ఆమె దానికి హక్కుదారులు. అయితే ఇక్కడ ఏంటి? తండ్రికి అన్యాయం చేసిందా ఇస్లాం? లేదు. తండ్రికి అదే హక్కు ఉంది కాబట్టి ఆ హక్కు అల్లాహ్ తబారక్ వ తఆలా తండ్రికి ఇచ్చాడు, ఇస్లాం ఇచ్చింది. అయితే సోదరులారా, ఇక్కడ మనం అందరం ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. అదేమిటి? సమానత్వంలో న్యాయం లేదు. ఎవరు ఏ హక్కుకైతే హక్కుదారులు ఉన్నారో వారికి ఆ హక్కు ఇవ్వడంలోనే న్యాయం ఉంది. ఈ మాట మనం గుర్తు పెట్టుకోవాలి. అయితే సోదరులారా, ఎక్కడి నుంచి ప్రస్తావన వచ్చింది? ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఇస్లాంలో ఆడపిల్లలపై దౌర్జన్యం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇస్లాం రాకముందు ఎలాంటి పరిస్థితి ఉండేది మీరు చూడండి. ఎలాంటి పరిస్థితి ఉండేది? వాళ్ళకి కోపం వచ్చేసింది. అబ్బో ఏంటి ఆడపిల్ల పుట్టిందా? ఇంకా వాళ్ళు సిగ్గుతో ఎవరికి మొహం కూడా చూపించేవారు కాదు. ఇది కూడా ఈ ప్రస్తావన కూడా ఉంది. అందరితో అందరి ముందు రాకుండా దాక్కుని వారు తిరిగేవారు. ఎవరైనా అడిగితే ఏంటి మీ ఇంట్లో డెలివరీ అయిందిగా, ఏమైంది? కొడుకు పుట్టాడా కూతురు పుట్టిందా? కూతురు పుట్టిందంటే సిగ్గుతో నా తల నేను దించుకోవాలి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చిందని వారు ఏం చేసేవారు? ఎన్నో రోజుల వరకు ఎవరిని చూడకుండా వారు తిరిగేవారు. మరి చాలా మంది ఏం చేసేవారంటే ఏంటి దీన్ని నేను భరిస్తూ ఉండాలా అని తీసుకెళ్లి వారు పాతి పెట్టేసేవారు, చంపేసేవాళ్ళు. కానీ ఇస్లాం వచ్చిన తర్వాత ఇస్లాం ఏం చెప్పింది? ఎవరి దగ్గర అయితే 2 కూతుర్లు ఉంటారో, 3 కూతుర్లు ఉంటారో, లేదా ఎవరి దగ్గర అయితే 2 చెల్లెలు ఉంటారో, 3 చెల్లెలు ఉంటారో వారికి మంచిగా తరబేతి ఇచ్చి వారి మంచిగా చూసుకొని దాని తర్వాత వాడికి మంచిగా పెళ్లి చేసుకుంటారో 3 విషయాలు ప్రవక్తలు హదీస్ లో తెలియజేశారు. ఒక హదీస్ లో ఉంది కున్నలహు సిత్రం మినన్నార్. వీళ్ళందరూ ఏమైపోతారో ప్రళయ దినం నాడు నరకం నుంచి అడ్డంకిలా అయిపోతారు. ఈ కూతుర్లు వచ్చి నరకం నుంచి అడ్డంకిలా అయిపోతారు. మరియు ఇంకో హదీస్ లో ఉంది ఈ కూతురు ద్వారా, ఈ కూతురుని మంచిగా చూసుకోవడం వల్ల, ఈ కూతురు లేదా చెల్లెల యొక్క బాధ్యత తీసుకోవడం వల్ల ఈ కూతురు లేదా చెల్లెలు వీడికి ఎక్కడ తీసుకుంటాయి? స్వర్గానికి తీసుకుంటాయి. ఇంకో హదీస్ లో ఉంది ఆ వ్యక్తి మరి నేను ప్రళయనాడు ఇలా ఈ రెండు ఏళ్ళు ఎంత దగ్గరగా ఉన్నాయో అలా ఆ వ్యక్తి కూడా నేను అంత దగ్గరగా ఉంటాము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. ఆ హదీస్ లో 3వ మాట ఏం చెప్పానో ఏళ్ళు చూపించి చెప్పారు, లేదా ఆ వ్యక్తి ప్రవక్తలతో పాటు ఉంటారు. ఇలా రెండిట్లో ఏదో ఒక పదాలు ఉన్నాయి, నాకు సరిగ్గా గుర్తులేవు. అయితే ఈ మూడు మాటల గురించి మనకు హదీస్ లో ఇస్లాం తెలియజేసింది. ఎవరి గురించి? కూతురు గురించి. ఇప్పుడు అయినప్పటికీ ఏం చెప్తున్నారు? ఇస్లాం స్త్రీలపై దౌర్జన్యం చేస్తుంది. ఇస్లాం స్త్రీలకి వాళ్ళు హక్కు ఇస్తుంది, చంపేసేవారు. ఇస్లాం ఏం చెప్పింది? ఒకవేళ కనుక మీరు వాళ్ళని మంచిగా చూసుకుంటే మీరు స్వర్గానికి వెళ్తారు, నరకం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు, ప్రవక్తలతో పాటు ఉండే సౌభాగ్యం ప్రసాదిస్తుంది. ఎవరి ద్వారా? ఈ కూతురు ద్వారా. ఇలా మనం చూసుకుంటూ పోతే ఎన్నో హక్కులు ఇస్లాం కూతురుని ప్రసాదించింది. అయితే సోదరులారా, ఇక్కడ అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ ప్రస్తావన, దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఇలాంటి పరిస్థితి ఉండేది, కానీ ఇస్లాం వచ్చి వాళ్ళ ఏ హక్కులకి అయితే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ఆ హక్కుల్ని ఇస్లాం ప్రసాదించింది. దాని తర్వాత సోదరులారా 22వ ఆయతలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఇలా అంటున్నారు. ఈ రోజు కూడా మనం ఈ మాట చూడవచ్చు. చాలా మందికి వెళ్ళి మనం ఇలా చేయాలి, ఇస్లాంలో ఇలా ఉంది, ఖురాన్ ఇలా చెప్తుంది, ప్రవక్త ఇలా చెప్తున్నారు అంటే వారు ఏం చెప్తారు? ఏదైతే ముష్రికీలు చెప్పేవారు, బల్ ఖాలు ఇన్నా వజద్నా ఆబానా అలా ఉమ్మా, మా తాత ముత్తాతలు ఇలాగే చేసేవారండి, మా తాత ముత్తాతల్ని ఇలా చేయడం చూసాం, మేము కూడా అదే చేస్తాం. ఖురాన్ లో ఏముంది, హదీస్ లో ఏముంది, మాకు అవసరం లేదు.
మా తాత ముత్తాతలు దేనిపై ఏది అమలు చేశారో ఏది చేశారో మేము కూడా అదే చేస్తాం. ముస్లింలు కూడా అదే సమాధానం ఇచ్చేవారు. వారికి ఎప్పుడైనా చెబితే వారు ఏం చెప్పేవారు, మా తాత ముత్తాతలు ఇలా చేసేవారు, అందుకని మేము కూడా ఇలా చేస్తున్నాం. అందుకని సోదరులారా, ఈ వ్యవహారం మనకి ఎప్పుడు కూడా ఉండదు. ఇలాంటి వ్యవహారం మనకు ఎప్పుడు కూడా రాకూడదు. ఒక విశ్వాసి యొక్క వ్యవహారం ఎలా ఉండాలి, తాత ముత్తాతలు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాడు, కానీ ఆ వ్యక్తి నుండి ఖురాన్ మాట వచ్చింది, హదీస్ మాట వచ్చింది, అల్లా లేదా ప్రవక్త మాట వచ్చింది, అప్పటికెప్పటి ఆ క్షణంలో ఏం చేయాలి, ఆ వ్యక్తి ఎలాంటి డౌట్ లేకుండా, ఎలాంటి సలహా లేకుండా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తాత ముత్తాతలు చేసే పనిని వదిలేసి అల్లా మరియు ప్రవక్తలు చెప్పిన మాటపై మనం చేయాలి. ఇది ఒక విశ్వాస యొక్క లక్షణం. అదే మనలో కూడా ఈ రోజు కూడా రావాలి. అదేమిటి, మనం ఇలాంటి జవాబు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. మా తాత ముత్తాతలు చేశారు కాబట్టి మేము కూడా చేస్తాం అనే మాట చెప్పకుండా మనం ఏమి చేయాలి, ఖురాన్ మరియు హదీసులు ఏ మాటలు అయితే వచ్చాయో వాటిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి. దాని తర్వాత సోదరులారా, ఆయత్ నంబర్ 31, 32లో అల్లాహ్ తబారక వ తఆలా చెప్తున్నారు, ఈ ముష్రికులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చెప్పేవారంటే, ఏంటి ఖురాన్ మహమ్మద్ ఎందుకు అవతరింపజేయబడింది? ఇక్కడ ఎంతో మంది పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు కదా ఈ రెండు ఊర్లో, అంటే మక్కా మరియు తాయిఫ్ లో. మక్కా మరియు తాయిఫ్ గురించి వాళ్ళు ప్రస్తావన తీసుకు చెప్తున్నారు. ఈ మక్కా మరియు తాయిఫ్ లో చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారుగా, వారిపై ఎందుకు ఖురాన్ అవతరింపజేయబడలేదు, ఈ మహమ్మద్ పై ఎందుకు అవతరింపజేయబడింది అని వాళ్ళు డౌట్ చేస్తున్నారు. అల్లా అంటున్నారు, అహుం యఖ్సిమూన రహ్మత రబ్బిక్, ఏమిటి వారు నీ ప్రభువు కారుణ్యాన్ని పంచుతున్నారా? ఈ ప్రభువు కారుణ్యం, ఇది ప్రవక్త పదవి అనేది అల్లాహ్ తబారక వ తఆలా యొక్క కారుణ్యం. మనం పంచుకోలేము దీనికి. అల్లాహ్ తబారక వ తఆలా ఎవరికి ప్రసాదించాలనుకుంటే వారికి అల్లాహ్ తబారక వ తఆలా ప్రసాదిస్తారు. ఇక్కడ అల్లాహ్ తబారక వ తఆలా ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రవక్త ఎవరికి చేయాలనుకుంటే అది అల్లాహ్ తబారక వ తఆలా వారికి చేస్తారు. ఇంకో విషయం సోదరులారా, ప్రవక్త అవ్వాలనుకుంటే ఒక మానవుడు ప్రవక్త అవ్వలేడు. ఒక మానవుడు ప్రవక్త అవ్వలేడు. చాలా మంది ఈ మాట కూడా చెప్తారు. ఏమని, ఒక వ్యక్తి, ఈ ఎవరైతే ఫిలాసఫీ వాళ్ళు ఉన్నారో, అహ్లే కలాం వారికి అంటారు, వారు ఏమంటారంటే ఒక వ్యక్తి కృషి చేసి ప్రవక్త అవ్వగలుగుతాడు, కానీ అల్లాహ్ తబారక వ తఆలా ఏమంటున్నారు, లేదు, ఇది అల్లాహ్ తబారక వ తఆలా కారుణ్యం. అల్లాహ్ తబారక వ తఆలా ఎవరికి ప్రసాదించాలనుకుంటే వారికి అల్లాహ్ తబారక వ తఆలా ప్రసాదిస్తాడు. ఇంకో ఖురాన్ లో ఇంకో ఆయత్ లో కూడా అల్లాహ్ తబారక వ తఆలా దీని యొక్క ప్రస్తావన తీసుకొచ్చి ఉన్నాడు. అల్లాహ్ తబారక వ తఆలా ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడ వారికి ప్రవక్త చేసి పంపుతారు. అయితే ప్రవక్త చేయడం, ప్రవక్త అవ్వడం మన చేతుల్లో లేదు. ప్రవక్త అల్లాహ్ తబారక వ తఆలా ఎవరికి కావాలంటే వారికి అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్త చేస్తారు, వారికి అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్త పదవి ఇస్తారు. ఈ మాట అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఇది అనుకుంటారు, అందుకనే ముఖ్యంగా ఈ టాపిక్ ని కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా ఈ సూరాలో మధ్యలో మూసా అలైహిస్సలాం మరియు ఫిరౌన్ యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. దాని తర్వాత చివరిలో 67వ ఆయత్ లో అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నారు, అల్ అఖిల్లా యౌమఇదిన్ బఅదుహుం లిబఅదిన్ అదు ఇల్లల్ ముత్తఖీన్. ఆ రోజు, ప్రళయ దినం రోజు ఎవరైతే ఇక్కడ స్నేహితులు ఉన్నారో వారు అందరూ ప్రళయ దినం రోజు ఏమైపోతారు, ఒకరికి ఒకరు వారు స్నేహితులు కాకుండా ఏమైపోతారు, శత్రువులుగా మారిపోతారు. వారు శత్రువులు అయిపోతారు. అంటే ఏ స్నేహం గురించి అయితే, ఏ స్నేహం అయితే మనకు ప్రపంచంలో ఎన్నో సమస్యలు పనికి వచ్చిందో, ప్రళయ దినం రోజు ఆ స్నేహం మనకు పనికి రాదు. అదే అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ లో మనకు వేరే చోట కూడా తెలియజేశారు, యా అయ్యుహల్లదీన ఆమను అన్ఫిqu మిమ్మా రజక్నాకుం మిన్ ఖబ్లి అన్ యఅతి యౌమున్ లా బైఉన్ ఫీహి వలా ఖుల్లా. ఓ మానవులారా, ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో ఖర్చు చేయండి. ఆ రోజు రాకముందు, ఏ రోజు అయితే మీ వ్యాపారంలో మీకు ఎలాంటి మీ వ్యాపారాల ద్వారా మీకు ఎలాంటి లాభం కలగదు, అలాగే మీ స్నేహం ద్వారా కూడా మీకు ఎలాంటి లాభం కలగదు. ఆ రోజు స్నేహాలు పనికి రావు. ఇల్లల్ ముత్తఖీన్, కానీ ఎవరైతే అల్లాహ్ తబారక వ తఆలాకి భయపడి స్నేహాలు చేసి ఉంటారో ఆ స్నేహం అక్కడ కూడా ఉంటుంది. ఆ స్నేహం అంటే ఎవరైతే అల్లాహ్ కోసం స్నేహాలు చేస్తారో, ప్రవక్త ముహమ్మద్ కోసం స్నేహం చేస్తారో, ఇస్లాం కోసం ఎవరైతే స్నేహం చేస్తారో ఆ స్నేహం అక్కడ కూడా మిగిలి ఉంటుంది. కానీ ఎవరైతే ప్రాపంచిక పరంగా స్నేహాలు చేసుకుంటారో ఆ స్నేహితులు అందరూ అక్కడ ఏమైపోతారు, శత్రువులు అయిపోతారు. ఎందుకంటే సోదరులారా, ఇక్కడ నాకు ఏదైనా కష్టం వస్తే నాకు ముందుగా ఎవరు గుర్తొస్తారు, నా స్నేహితులు గుర్తు వస్తారు. అక్కడ కూడా కష్టం ఉంటుంది, స్నేహితులు గుర్తొస్తారు. కానీ స్నేహితులు ఒకరికి అక్కడ పనికి వస్తారా? లేదు, అందరూ ఒకరిని ఒకరు చూసి పారిపోతూ ఉంటారు. తల్లి కూడా పారిపోయింది తండ్రి కొడుకుని చూసి. అలాంటప్పుడు స్నేహితులు ఇంకో స్నేహితుని చూసి పారిపోడా, అక్కడ వారు అయిపోతారు, శత్రువులు అయిపోతారు. ఇల్లల్ ముత్తఖీన్, కానీ ఎవరైతే దైవ భీతి కలిగిన వారు ఉన్నారో వారు మాత్రం అక్కడ కూడా
అక్కడ కూడా స్నేహితులాగే ఉంటారు. అందుకని మనం స్నేహం చేయాలనుకుంటే ఏమి చూసి మనం స్నేహం చేయాలి? అల్లాహ్ కోసం. అల్ హుబ్బు ఫిల్లా వల్ బుగ్జు ఫిల్లా. మనం ఎవరికైనా ప్రేమిస్తే కూడా అల్లాహ్ తబారక వ తఆలా కోసం ప్రేమించాలి. ఎవరితో అయినా ఎవరిని మనం ద్వేషించినా సరే అది కూడా మనం అల్లాహ్ తబారక వ తఆలా కోసం ద్వేషించాలి. సోదరులారా, ఈ సూరా యొక్క పేరు సూరా జుఖ్రుఫ్. దీని యొక్క ప్రస్తావన మధ్యలో వచ్చింది అని చెప్పాను. దీని యొక్క ప్రస్తావన ఎక్కడ వచ్చిందంటే అల్లాహ్ తబారక వ తఆలా మధ్యలో ఏం చెప్తున్నారంటే అల్లాహ్ తబారక వ తఆలా స్వర్గవాసుల కోసం, స్వర్గంలో ఎవరైతే ఉంటారో స్వర్గవాసుల కోసం అల్లాహ్ తబారక వ తఆలా వెండితో వారి కోసం ఇల్లు కడతారు. అలాగే వెండితో అల్లాహ్ తబారక వ తఆలా వారి కోసం మంచాలు కడతారు. అలాగే అల్లాహ్ తబారక వ తఆలా వారు ఆనుకొని కూర్చోడానికి కోసం అల్లాహ్ తబారక వ తఆలా పీఠాలు వారి కోసం అల్లాహ్ తబారక వ తఆలా కడతారు. వజుఖ్రూఫా. అలాగే అల్లాహ్ తబారక వ తఆలా వారి కోసం బంగారంతో కూడా చేసిన ఇల్లులు వారి కోసం ఉంటాయి. బంగారంతో కూడా చేసిన వారి కోసం పీఠాలు, బంగారంతో చేసిన వాళ్ళ కోసం తలుపులు ఉంటాయి. అంటే స్వర్గంలో వెండితో మరియు బంగారంతో తయారు చేసిన వస్తువులు మన కోసం ఉంటాయి. అయితే ఈ బంగారం అనే వర్డ్, జుఖ్రుఫ్ అనే వర్డ్ ఇక్కడ ఈ సూరాలో మధ్యలో వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఈ సూరా పేరు సూరే జుఖ్రుఫ్ అని పెట్టడం జరిగింది. దాని తర్వాత 44వ సూరా సూరే దుఖాన్. దుఖాన్ అంటే ఏమి సోదరులారా? పొగ. దుఖాన్ అంటే పొగ. దీని యొక్క ప్రస్తావన మధ్యలో వచ్చింది కాబట్టి ఈ సూరా యొక్క పేరు సూరే దుఖాన్ అని పెట్టారు. ఇది కూడా మక్కీ సూరా, మక్కాలో అవతరింపజేయబడిన సూరా. అయితే ఈ సూరాలో అల్లాహ్ తబారక వ తఆలా ముఖ్యంగా ఈ ఖురాన్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ ఖురాన్ గురించి ఏమంటున్నారు? ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిన్ ముబారక. మేము ఈ ఖురాన్ని నిశ్చయంగా మేము దీనిని శుభప్రదమైన రాత్రి యందు అవతరింపజేశాము. అంటే లైలతుల్ ఖదర్. లైలతుల్ ఖదర్ లో అల్లాహ్ తబారక వ తఆలా ఏమి చేశారు? ఈ ఖురాన్ని అవతరింపజేశారు. ఎలాగైతే సూరతుల్ ఖదర్ కూడా ఉంది, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖదర్, మేము ఈ ఖురాన్ని లైలతుల్ ఖదర్ లో అవతరింపజేశాము. ఈ లైలతుల్ ఖదర్ ఏమిటి మనందరికీ తెలుసు. ఇంకా కొన్ని రోజుల్లో మనం లైలతుల్ ఖదర్ కోసం ఇన్షాల్లాహ్ తఆలా ప్రయత్నం కూడా చేసేవాళ్ళం. ఈ రోజు 16వ రోజు, 4 రోజుల తర్వాత లైలతుల్ ఖదర్ కోసం ఇన్షాల్లాహ్ మనం జాగారం చేస్తాము. లైలతుల్ ఖదర్ కోసం మనం కృషి చేస్తాము. ఇన్షాల్లాహ్ చాలా మంది ఎతికాఫ్ లో కూడా కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? ఈ లైలతుల్ ఖదర్ ని పొందడానికి కోసం. సోదరులారా, ఈ రోజున, ఈ రాత్రిన ఈ ఖురాన్ అవతరింపజేయబడింది కాబట్టి ఈ రాత్రి యొక్క ప్రాముఖ్యత ఇంతగా ఉంది. ఈ రాత్రిలో ఎవరైతే ఏదైనా ఆరాధన చేస్తే 1000 నెలలు ఆరాధన చేసినంత పుణ్యాన్ని అల్లాహ్ తబారక వ తఆలా ప్రసాదిస్తారు. సోదరులారా, ఈ ఉమ్మత్ ముహమ్మదియా ఏదైతే ఉందో ఈ ఉమ్మతి ముహమ్మదియా వాళ్ళ యొక్క వయసు ఎంత? చాలా తక్కువ ఉంది. ప్రవక్త అన్నారు, అమారు ఉమ్మతి మా బైన 60 వ 70. నా ఉమ్మతి యొక్క, నా జాతి ప్రజల యొక్క వయసు 60 మరియు 70 మధ్యనే ఉంటుంది. అయితే సహాబాలు ఆశ్చర్యపోయారు. ఇంతకు ముందు ఏ జాతి ప్రజలు అయితే ఉండేవారో వారి యొక్క వయసు చాలా ఉండేది. 800 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వాళ్ళది ఉండేది. వాళ్ళు అన్ని 100 సంవత్సరాలు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆరాధన చేసేవారు. అయితే సహాబాలకి ఒక డౌట్ వచ్చింది, సహాబాలకి ఒక సందేహం వచ్చింది. సహాబాలు దిగులు పడిపోయారు. ఏమిటి, వాళ్ళు అంతగా ఆరాధనలు చేశారు కానీ మాకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మాత్రమే దొరుకుతుంది. వాళ్ళు మాకన్నా ఎంతో ముందు వెళ్ళిపోతారు. వారు మాకన్నా ఎంతో ముందే. చూడండి సహాబాలు ఎలా ఆలోచిస్తున్నారు. అలాగే ప్రాపంచిక జీవితాన్ని ప్రాపంచిక పరంగా ఆలోచించేవాడే వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు? అరే, అన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఎంజాయ్ చేయగలుగుతానా? కానీ సహాబాలు ఎలా ఆలోచిస్తున్నారు? అన్ని రోజులు ఉండేవారు అన్ని పుణ్యాలు చేసేస్తారు. కానీ మనకు అన్ని పుణ్యాలు చేయడానికి ఇక్కడ టైం లేదు. అందుకని అల్లాహ్ తబారక వ తఆలా మన కోసం ఇలాంటి కొన్ని అవకాశాలు ఇచ్చాడు. మనం ఇలాంటి అవకాశాలని ఉపయోగించుకొని ఇలాంటి అవకాశాలు ఒకవేళ కనుక మనం పని చేస్తే, మనం ఆరాధనలు చేస్తే మనకు అల్లాహ్ తబారక వ తఆలా దానికి ఎన్నో రెట్లు పెంచి అల్లాహ్ తబారక వ తఆలా ఇస్తాడు. అయితే సోదరులారా, ఈ లైలతుల్ ఖదర్ కూడా ఇప్పుడు దగ్గరలో రావడం జరుగుతుంది. అందుకని లైలతుల్ ఖదర్ లో ఎక్కువగా మీరు ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. జాగరణ చేసి దీనికి మనం జాగరణ రాత్రి అని జాగరణ రాత్రి మాత్రమే చేస్తున్నాం. జాగరణ చేస్తాం. జాగరణ చేస్తే ఎలాంటి పుణ్యాలు దొరకవు సోదరులారా. జాగరణ చేస్తే పుణ్యాలు దొరకవు, ఆరాధన చేస్తే పుణ్యాలు దొరుకుతాయి. జాగరణతో పాటు ఆరాధన కూడా ఉండాలి. అందుకని ఎక్కువగా ఖియాముల్ లైల్ చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువగా ఖురాన్ చదవడానికి ప్రయత్నించండి. ఎక్కువగా అల్లాహ్ తబారక వ తఆలా క్షమాపణ కోరడానికి ప్రయత్నించండి. దుఆ కూడా నేర్పించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్ని. ఈ దుఆ చదవమని హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా ప్రవక్త నేర్పించారు. ఈ దుఆలో ఏముంది? అల్లాహ్ తబారక వ తఆలా నువ్వు అఫు అంటే క్షమించేవాడు, తుహిబ్బుల్ అఫ్వ క్షమాపణని నువ్వు కోరుకుంటూ, క్షమాపణ అంటే నీకు నచ్చుతుంది. పాఫు అన్ని అయితే ఓ అల్లాహ్ తబారక వ తఆలా నన్ను క్షమించేయి, అల్లాహ్ తబారక వ తఆలా నా పాపాలని మన్నించి నా పాపాన్ని క్షమించు అని మనం ఈ దుఆలో చదువుతున్నాం. అందుకని సోదరులారా, ఈ రాత్రిలో ఎవరు ఎంత పుణ్యం చేస్తారో
దానికి దానికి దాని ప్రకారంగా వారికి 1000 నెలలు ఆరాధన చేసినంత పుణ్యం దొరుకుతుంది. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి 2 రకాతులు మాత్రమే ఆ రోజు చేశాడు. అంటే ఏ రోజు అయితే లైలతుల్ ఖదర్ మనకు తెలియదు. 5 రోజుల్లో ఏ రోజు అయితే లైలతుల్ ఖదర్ ఉందో ఆ రోజు ఆ రాత్రిలో మనం 2 రకాతులు, అంటే ఒక 1000 నెలల వరకు మేము 2 రకాతులు చేసినంత మనకు పుణ్యం దొరుకుతుంది. అంటే ఒక రోజులో 2 రకాతులు చేసినాం అంటే 1000 నెలలో ప్రతి రోజు మేము 2 రకాతులు ఎక్స్ట్రా చేసినంత పుణ్యం మనకు దొరుకుతుంది. అలాగే ఒక వ్యక్తి 8 రకాతులు చేశాడు ఎక్స్ట్రాగా, అలా ప్రతిరోజు 8 రకాతులు 1000 నెలల వరకు చేసేంత పుణ్యం ఆ వ్యక్తికి దొరుకుతుంది. ఆ రోజులో ఆ వ్యక్తి ఇంకా ఏదైనా ఆరాధన చేశారు, అలా ఒక్కొక్క రోజుల్లో 1000 నెలల వరకు ప్రతిరోజు ఈ ఎన్ని ఆరాధనలు చేసినంత పుణ్యం అల్లాహ్ తబారక వ తఆలా ఆ వ్యక్తికి ప్రసాదిస్తాడు. అందుకని సోదరులారా మనం ఏమి చేయాలి, ఎక్కువగా ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువగా ఈ రాత్రిలో మనం అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆరాధన చేయడానికి ప్రార్థన చేయడానికి ప్రయత్నించాలి. మరియు ఈ రాత్రి ఎంత గొప్పది అంటే అల్లాహ్ తఆలా అంటున్నారు ఆయత్ నంబర్ 4లో, దాని తర్వాత యొక్క ఆయత్లో ఫిహా యుఫ్రహు కుల్లు అమ్రిన్ హకీం, ఈ రాత్రిలో కీలకమైన ప్రతి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కీలకమైన నిర్ణయాలు అంటే ఇంకో సంవత్సరం మధ్య పెద్ద పెద్ద ఏ పనులు అయితే జరిగేవి ఉన్నాయో, పెద్ద పెద్ద సంఘటనలు ఏవైతే జరిగేవి ఉన్నాయో ఆ నిర్ణయాలు అన్ని అల్లాహ్ తఆలా ఈ రాత్రిలో తీసుకుంటారు. ఈ లైలతుల్ ఖదర్ నుంచి మళ్ళా నెక్స్ట్ లైలతుల్ ఖదర్ వరకు ఏ పెద్ద పెద్ద సంఘటనలు జరిగేవి ఉన్నాయో ఆ అన్ని నిర్ణయాలు అల్లాహ్ తబారక వ తఆలా ఈ రాత్రిలో తీసుకుంటాడు. అందుకని మనం ఏం చేయాలి, ఈ రాత్రిలో ఎక్కువగా ఆరాధన చేయడానికి ప్రయత్నించాలి. దాని తర్వాత సోదరులారా ఆయత్ నంబర్ 10, ఈ ఆయత్లోనే దుఖాన్ యొక్క ప్రస్తావన వచ్చింది, పొగ యొక్క ప్రస్తావన వచ్చింది. పొగ అంటే ఏమిటి, దేని గురించి అల్లాహ్ తఆలా అంటున్నారు, ఫర్తఖిబ్ యౌమ తഅతిస్ సమాఉ బిదుఖానిన్ ముబీన్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు ఎదురు చూస్తూ ఉండండి. దేని గురించి, ఆకాశం స్పష్టమైన పొగను తీసుకువచ్చే రోజు కోసం మీరు ఎదురు చూడండి. ఆకాశం స్పష్టమైన పొగను తీసుకొచ్చే రోజు అంటే ప్రళయ దినం కోసం మీరు ఎదురు చూడండి. దుఖాన్ యౌమ తఅతిస్ సమాఉ బిదుఖానిన్ ముబీన్, ప్రళయ దినం రోజు మొత్తం పొగలా ఉంటుంది. అంటే పొగ అంటే నిజమైన పొగ ఉండదు. వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఒకవేళ గనక పైన తలెత్తి చూస్తే వీళ్ళకు పొగలా మొత్తం కనిపిస్తుంది. అలా వీళ్ళ పరిస్థితి అయిపోయింది. లేదా కొంతమంది ఉలమాలు ఏం చెప్పారంటే నిజంగానే పొగ ఉంటుంది. 2 మాటలు కూడా ఉలమాలు చెప్పి ఉన్నారు. అయితే ఈ రోజు కోసం మీరు ఏమి చేయండి, ఎదురు చూస్తూ ఉండండి ఈ రోజు కోసం. అయితే ఈ యొక్క ఆయతలో అల్లాహ్ తఆలా దుఖాన్ యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఈ సూరా యొక్క పేరు కూడా దుఖాన్ అని పెట్టడం జరిగింది. దాని తర్వాత సోదరులారా ఇది మక్కీ సూరా కాబట్టి దానికి సంబంధించి కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేయబడ్డాయి. మరి దాని తర్వాత ఈ సూరాలో కూడా మూసా అలైహిస్సలాం మరియు ఫిరౌన్ యొక్క ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అలాగే అల్లాహ్ తబారక వ తఆలా 29వ ఆయతలో ఈ మాట చెప్తున్నారు, ఫమా బకత్ అలైహిముస్ సమాఉ వల్ అర్ద్ వమా కాను ముందరీన్, వీళ్ళు చనిపోతే గనక అంటే అవిశ్వాసం చనిపోతే గనక ఆకాశం కూడా వీళ్ళ కోసం ఏడవదు, భూమి కూడా వీళ్ళ కోసం ఏడవదు. అంటే ఏంటి, వీళ్ళ కోసం ఏడ్చేవాడు ఎవరు ఉండడు. ఆకాశంలో కూడా ఈ వ్యక్తి కోసం ఏడ్చేవాడు ఎవరు ఉండరు, భూమిలో కూడా ఈ వ్యక్తి కోసం ఏడ్చేవాడు ఎవరు ఉండడు. అందుకని సోదరులారా మనం మంచి పనులు చేయాలి. ఎలాంటి మంచి పనులు చేయాలంటే, మనం గనక ఒకవేళ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతే మా బంధువులు అయితే ఏడుస్తారు, మంచివాళ్ళైనా చెడవాళ్ళైనా, కానీ ఇతరులు కూడా మమ్మల్ని గుర్తించుకొని వాళ్ళు ఏడవాలి. అలాంటి మంచి పనులు అంటే మంచోళ్ళు చనిపోతే ఆటోమేటిక్ గా చాలా మంది ఏడుస్తారు. అంటే ఈ అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు చనిపోతే ఎవరికి ఎలాంటి నష్టం లేదు అనమాట. పోయాడు, అదే ఒక మంచోడు పోతే అరే చాలా మంచి వ్యక్తి పోయాడు కదా, ఆ వ్యక్తి ఎంత మంచిగా ఉండేది, అలాంటి ఫీలింగ్ రావాలి. మనం కూడా మనల్ని మనం అలా తయారు చేసుకోవాలి. అంటే మానవుల కోసం కాదు, మనం అల్లాహ్ తబారక వ తఆలా కోసమే చేయాలి. కానీ అల్లాహ్ తబారక వ తఆలా కోసం కనుక మనం చేస్తే మానవుల హృదయాల్లో కూడా అల్లాహ్ తబారక వ తఆలా మన గురించి ఏమి చేస్తారు, మన గురించి అల్లాహ్ తబారక వ తఆలా మన ప్రేమ అల్లాహ్ తబారక వ తఆలా వాళ్ళ హృదయంలోకి వేసేస్తారు. దాని తర్వాత సోదరులారా మనం ముందుకు వెళ్దాం, ఇంకా టైం అయిపోతుంది కాబట్టి. దాని తర్వాత 45వ సూరతుల్ జాసియా. జాసియా అంటే మోకాళ్లపై కూర్చోవడం. అంటే ప్రళయ దినం నాడు అందరూ ఏమైపోతారు, మోకాళ్లపై కూర్చుంటారు. మనం చూస్తాము ఎవరైతే అపరాధులు ఉంటారో వారు ఎలా కూర్చుంటారు, మోకాళ్లపై కూర్చుంటారు. అయితే అపరాధులు అందరూ ప్రళయ దినం నాడు ఎలా కూర్చుంటారు, యౌమ తరా కుల్లు ఉమ్మతిన్ జాసియా, ఓ ప్రవక్త ఆ రోజు మీరు చూస్తారు ప్రతి సమూహం వారు, ప్రతి జాతి వారు ఎలా కూర్చుని ఉంటారు, మోకాళ్లపై కూర్చొని ఉంటారు. అయితే 28వ ఆయతలో దీని ప్రస్తావన వచ్చి ఉంది, జాసియా అనే వర్డ్ యొక్క ప్రస్తావన. అయితే ఇది చాలా ముఖ్యమైన మాట కాబట్టి, ముఖ్యమైన విషయం కాబట్టి దీనితోనే ఈ సూరా యొక్క పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ సూరా కూడా మక్కీ సూరా కాబట్టి మక్కీ సూరాలో ఉండే ఏ అయితే టాపిక్స్ ఉంటాయో అవే టాపిక్స్ ఈ సూరాలో కూడా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఈ సూరాలో అల్లాహ్ తబారక వ తఆలా
15వ ఆయత 15వ ఆయతలో అల్లాహ్ తబారక వ తఆలా ఆయత నంబర్ 15 లో అల్లాహ్ తబారక తెలియజేస్తున్నారు, మన ఆమిల సాలిహన్ ఫలినఫ్సిహి వమన్ అసా ఫఅలైహా. ఎవరైతే మంచి పనులు చేసుకుంటారో అది ఆయన కోసం. నేను మంచి పనులు చేస్తున్నానో దాని యొక్క ప్రతిఫలం నాకు దొరుకుతుంది. వమన్ అసా ఫఅలైహా. ఎవరైతే చెడు పనులు చేసుకుంటారో దాని యొక్క శిక్ష కూడా ఆ వ్యక్తికి దొరుకుతుంది. నేను మంచి పని చేస్తే మీకు ప్రతిఫలం దొరకదు, మీరు చెడు పని చేస్తే దాని యొక్క శిక్ష నాకు దొరకదు. ఎవరు ఏమి చేసుకుంటే అది వాళ్ళ కోసం. మంచి చేసుకుంటే వారికి మంచి జరుగుతుంది, చెడు చేసుకుంటే శిక్షలు కూడా అదే వాళ్ళకే దొరుకుతాయి. సుమ్మ ఇలా రబ్బికుం తుర్జాఊన్. వీరందరూ అల్లాహ్ తబారక వైపుకు ఒకానొక రోజు తిరిగి వెళ్ళబడతాడు. అందరం అల్లాహ్ తబారక దగ్గర వెళ్తాం. అక్కడ అల్లాహ్ తబారక మనం చేసుకున్న పనులకు సంబంధించి అల్లాహ్ తబారక మనందరికీ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తారు. దాని తర్వాత అల్లాహ్ తబారక 21వ ఆయతలో ఈ మాట చెప్తున్నారు, అం హసిబల్లదీన ఇష్తరహు సయ్యాత్ అన్ నజఅలహుం కల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాత్. ఎవరైతే పాపాలు చేస్తున్నారో వారు ఇలా అనుకుంటున్నారా, వారు మరియు విశ్వాసులు ఇద్దరు సమానమే అని? వారు మరియు విశ్వాసులు, ఎవరైతే విశ్వాసులు మంచి పనులు చేస్తున్నారో వారిద్దరు సమానమే అనుకుంటున్నారా? సవాఅం మహ్యా వ మమాతుహుం. ఏంటి, చనిపోయిన వారు మరియు బ్రతికున్నారో సమానమేనా? చనిపోయిన వారు ఎలా అయితే బ్రతికున్న వారు ఇద్దరు సమానం కారో, అలాగే ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో మరియు ఎవరైతే చెడు పనులు చేస్తున్నారో వారు ఇద్దరు సమానం కాదు. చూడడానికి సమానంగా కనిపిస్తున్నాము. మేము ఎలా అయితే జీవితం గడుపుతున్నామో, మేము కూడా తింటున్నాము, పడుకుంటున్నాము, మనకు కూడా అవసరాలు ఉన్నాయి. అలాగే చెడు పని చేసేవాడు ఆయన కూడా జీవితం గడుపుతున్నాడు. చాలా మంది అంటారు, చూడండి నేను పాపాలు చేస్తున్నాను కానీ ఆ వ్యక్తి పుణ్యాలు చేస్తున్నాడు, పుణ్యాలు చేసే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పు లేదే, ఆ వ్యక్తి కూడా మాలాగే జీవితం గడుపుతున్నాడు అని అనుకుంటున్నాము. కానీ అల్లాహ్ అంటున్నాడు, లేదు, వీళ్ళిద్దరు సమానం కాదు. వాడు ఇలా అనుకుంటున్నాడు, అం హసిబల్లదీన ఇష్తరహు సయ్యాత్. ఎవరైతే పాపాలు చేస్తున్నారో వాళ్ళు కూడా వీళ్ళు సమానం అనుకుంటున్నారా? చూడడానికి సమానంగా ఉన్నారు, కానీ వీళ్ళిద్దరి మధ్య తేడా ఎక్కడ కనిపించింది? ప్రళయదిన రోజు కనిపించింది. ప్రళయదిన రోజు అని తెలిసిపోయింది, ఆహా ఈ వ్యక్తి మంచి పనులు చేశాడు అందుకని మంచి ప్రతిఫలం దొరుకుతుంది. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు, మంచి ప్రతిఫలం దొరుకుతుంది. చెడు పని చేసేవాడు ఇంకా కూర్చొని ఏడవడం తప్ప ఇంకా ఏమి ఉండదు. అందుకని అల్లాహ్ తబారక చెప్పేశారు, వీళ్ళిద్దరూ ఎప్పటికి కూడా సమానం కాలేరు, వీరిద్దరు ఎప్పటికి కూడా సమానం కాలేరు. ఈ కొన్ని విషయాలు అల్లాహ్ తబారక ఈ సూరలో తెలియజేశారు. మరియు అలాగే స్వర్గం యొక్క నరకం యొక్క ప్రస్తావన కూడా ఈ సూరలో వచ్చి ఉంది. ఇలా ఇక్కడతో 25వ పార సమాప్తం అవుతుంది. ఈ 25వ పారలో ఈ 4 సూరల గురించి మనం తెలుసుకున్నాము. సూరే షూరా, సూరే జుఖ్రుఫ్, సూరే దుఖాన్, సూరే జాసియా. ఈ 4 సూరాల్లో సంబంధించి కొన్ని మూల విషయాలు ముందు పెట్టడానికి ప్రయత్నించాను. అల్లాహ్ తబారక వ తఆలా దుఆ చేస్తున్నాను, అల్లాహ్ తబారక వ తఆలా మనందరినీ ఈ అన్ని విషయాలు తెలుసుకొని ఇలాగే ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకొని వాటన్నింటిపై ఆచరించే సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ తబారక వ తఆలా మనందరినీ ఖురాన్ అర్థం చేసుకొని వాటిని ఆచరించే సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ ఏ పని చేసినా ఖురాన్ మరియు హదీస్ వెలుగులో చేసే సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ తబారక వ తఆలా మనం ఏ విషయాలు అయితే ఇక్కడ వింటున్నామో అర్థం చేసుకుంటున్నామో వాటన్నిటిని మనం ఏది చెప్తున్నామో, మనం ఏది వింటున్నామో వాటన్నిటిని అల్లాహ్ తబారక వ తఆలా స్వీకరించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.